शैलेशदयापात्रं दीभक्त्यादिगुणार्णवम् यतीन्द्रप्रवणं वन्दे रम्यजामहतरमुनिम् लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुग्म व्यामोगतास्त्रन्तिदिनानि त्रिनायमेने अस्मद्गुरोर्भगवतोऽस्तु दिगैकसिन्धुः रामानुजस्य शरणौ शरणं प्रपद्ये मातापिता युवतयकास्तनया विभूतिः सर्वं यथेव नियमेन मधन्मयानाम् आद्यस्य न कुलपतेर्वकुलाभिरामं श्रीमत्ततङ्ग्रियुगलं प्रणमाहि मूर्धना भूतं जलस्य मगताभ्ययपट्टनाथ श्रीभक्तिशारकुलशेखर योगिवागान् भक्ताङ्ग्रेण परकालयतीन्द्रमिष्टान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् यन्मूलम् आश्वैतमात् अवतारमूलम् कान्तोपयन्त्रियमुनगात् करुणैकसिन्धुः आसीत् असत् गणितस्य ममापि तत्तामूलम् तदेक जगदत् उदयैकमूलम्। ఈ శ్లోకం అనేది మూలం మూలమని ఆ మూలా నక్షత్రాన్ని ప్రాధాన్యం చెప్పే ఆశ్చర్యమైన శ్లోకం. స్వామి మునబాలమాముని అవతారం చేసిన ఆ నక్షత్రం అనేది తులామాసం, అట్లయితే ఆశ్వయుజ మాసం. ఆ మాసంలో మూలా నక్షత్రంలో ఆయన అవతారం చేశాడు. యన్మూలం ఆశ్వయుజ అవతారమూలం కాంతోపయంత్రియమునగా కరుణైక సింధోహు. ఆయన ఎలా ఉంటారంటే కారుణ్యం పరిపూర్ణమాకు ఉంటుంది. అట్లాంటి కరుణైక సింధు కొన్ని సింధు ఉంటే ఈ సముద్రం, కారుణ్యం అనే సముద్రం ఉంటది కదా, ఆ సముద్రమే మన బాలమకి. ఆసి అసత్తి కణితస్య మమాపి సత్తామూలం. ఈరోజు సంప్రదాయం ఉండాలంటే, నేను ఉంటానంటే, ఆ పెరియ బ్రహ్మ ఉండాలంటే దానికి ప్రధాన కర్త ఈ మూలం. అది మూల నక్షత్రం కాదు, ఇది చెప్పేది వచ్చి మన బాలమామని మూలం. అట్లా తదేక జగదత్ ఉదయైక మూలం. ఈ జగత్ రక్షణానికి ఇది ప్రధానం అంటే ఆ మనబాలమామని అవతరించిన మూలా నక్షత్రం మూలం అని చెప్తారు. ఈ రోజు ఆశ్చర్యమైన రోజు. ఏం రోజు అంటే శ్రీశైలేశ దయాపాత్రం అని ఒక శ్లోకం తనియను ఉంటది కదా, ఆ తనియను అవతారం చేసిన రోజు ఈ రోజు. జ్యేష్ఠమాసం మూలా నక్షత్రం ఆ రోజు అవతారం చేసింది. ఈరోజు శ్రీరంగంలో మనబాలమామని సన్నిధిలో ఆశ్చర్యమైన వైభవంతో నంబెరుమాల్ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాడు. అట్లాంటి ఆశ్చర్యమైన ఉత్సవాలు జరుగుతుంది శ్రీరంగంలో. మధ్యాహ్నం శాతమర అయిపోద్ది. ఆశ్చర్యమైన ఉత్సవం జ్యేష్ఠమాసం. దాన్ని ద్రావిడ భాషలో ఆని మూలం అంటారు. ఆ రోజు అవతారం, ఆ రోజు పూర్తి అయింది. తిరువాయుమిడి కాలక్షేపం, భగవద్ విషయం అని చెప్పి తిరువాయుమిడి కాలక్షేపం అనేది పూర్తి అయిన రోజు అది. ఆ రోజు స్వామి పెరియ బ్రహ్మాల్ రంగనాయకం అనే అర్చకుడు కుమారుడుగా అవతారం చేసి చిన్న కుర్రోడుగా వచ్చి మనవాలమామని శాస్త్రమని చేసేటప్పుడు ఆయన తిరువడి దగ్గరకు వచ్చి నిలబడి అప్పుడు ఈ శ్లోకాన్ని చెప్తాడు. దానికి ముందు ఈ శ్లోకం ఎవరికి తెలవదు లేదు. మొదట శ్రీశైలేశ దయాపాత్రం దీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరముని అని చెప్పి ఈ శ్లోకం అవతారం చేసిన ఆశ్చర్యమే మంచి రోజు. ఆ రోజులో మనం ఆశ్చర్యమైన పాసురం. ఏం పాసురం? కార్తికేయల్ రోగిణి నాள் 10వ పాసురం ఇది. కార్తికేయల్ రోగిణి நாள் காண்மினென்று காசினியீர் வாய்த்தபுகழ் பாணர் வந்து திப்பால் ஆத்தியர்கள் அன்புடனேதான் అమరనాథిపిరాన్ కట్టనిపిల్ నన్బుడని కొండాడం నాள் అని చెప్పి ఈ పాసరం 10వ పాసరం. ఇది తిరుప్పానాళ్వార్ పాసరం. నిన్న రోజు తిరుమంగయాళ్వార్ పాసరం మనం చూపించాము. ఆ తిరుమంగయాళ్వార్ పాసరం ఏం చెప్పాడు? మారన్ బడిத்த தமிழ் மறைக்கு மங்கையர்கோன் ஆரங்கம் கூற அவதரித்த వీరుடைய కార్తికేయుల్ కార్తిక నాள் ఎండెండు కాదనిప్పార్ అని చెప్పి ఆ పాసరం. ఆ పాసరంలో 6 అంగాల గురించి మనం పూర్తిగా చూసాము. అది కాకుండా
నంబిల్ల తిరునక్షత్రం ఆ రోజే కార్తికై తిరుకార్తికై అని చెప్తారు. అట్లని కార్తీక రోజు, కార్తీక నక్షత్రం రోజు, పౌర్ణమి ఆ రోజు అవతారం చేశాడని చెప్పి దాంట్లో చూసాము. ఇప్పుడు తిరుకార్తికై అదే కార్తిక మా నెలనే. అయితే రోహిణి నక్షత్రం, ఈ నక్షత్రం అనేది కృష్ణుడు నక్షత్రం, కన్నన్ నక్షత్రం. అట్లంటే దీంట్లో ఆ రోహిణి, దీనికి ముప్పురి ఊట్టియ తిరునక్షత్రం పేరు. దీనికి ముందు ఒకటి చూసినాం, వైగయాళ్వారి అవతారం శ్రవణ నక్షత్రం, ఆశ్వేజ మాసం. దాంట్లో భగవంతుడు నక్షత్రం, ఆళ్వారు నక్షత్రం, ఆచార్యుల నక్షత్రం, ముగ్గురు అదే నక్షత్రం అవతారం చేసి అంటే దానికి ముప్పుడి ఉట్టియ నక్షత్రం అంటారు. అటైతే 3 వైభవాలు ఉంటుంది. భగవంతుడు అదే నక్షత్రం అవతారం చేస్తాడు, ఆళ్వారు అదే నక్షత్రంలో అవతారం చేస్తాడు, పూర్వాచార్యులు ఎవరో ఒకరు వాళ్ళు అదే నక్షత్రం అవతారం చేస్తారు. దానికి ఈ 3 కలిసిన దాని వల్ల ఆ 3 కలిసిన దానం ముప్పుడి ఉట్టియ నక్షత్రం అని అంటారు. అదే ప్రకారం ఈ రోహిణి నక్షత్రానికి ఆ వైభవం ఉండదు, అది వెనకాల చూస్తాం. ఇప్పుడు తిరుప్పానాళ్వారు అవతార విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఆయన అవతార వైభవం ఏంటంటే కలియుగం ప్రారంభించి 342వ సంవత్సరం తిరుప్పానాళ్వారు అవతారం చేశాడు. ఇది బాగా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరికి నేను ఆ కలియుగం ప్రారంభించి ఎప్పుడు వాళ్ళు ఏ సంవత్సరం అవతారం చేయడం ప్రతి ఒక్క లెక్క ఏం చెప్తూనే ఉంటాను. అదేం చెప్తున్నా అంటే వాళ్ళు పెద్దవాళ్ళు ఏం రాసి పెట్టారో వాళ్ళు చెప్తున్నాం అంతే. అట్లా ఉన్నప్పుడు కలియుగం ప్రారంభించి 342 సంవత్సరం అవతారం చేశాడు తిరుప్పానాళ్వారు. అయితే ఈయన అవతారం తర్వాతనే తిరుమంగి ఆళ్వారు. అట్లయితే ముందు చేసేది స్వామి అంటే కార్తీక మాసం చెప్పాలని చెప్పి ముందుగా మనం ఇప్పుడు చూసేది నెలల లెక్క ప్రకారం చూస్తున్నాం. నెలల లెక్క అప్పుడు నెలల లెక్క ప్రకారం చూస్తే కూడా తిరుప్పానాళ్వారు ముందు చెప్పి తర్వాత చెప్పచ్చు అంటే నిన్ననే ఇది విషయం చూశాను. ఎందువల్ల తిరుప్పానాళ్వారు ముందు చెప్పకుండా తిరుమంగి వారు ముందు చెప్పారంటే అది ఇద్దరు కార్తీక మాసం. ఆయన అక్కడ ఎందువల్ల చెప్పారంటే ఆయన కృత్తికా నక్షత్రం, ఈయన రోహిణి నక్షత్రం. కృత్తికా నక్షత్రం అయిపోయిన తర్వాత రోహిణి నక్షత్రం వస్తుంది. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి అని వస్తుంది కదా. అందువల్ల మొదట తిరుమంగి ఆళ్వారు ఈ 2 పాత్రలు చెప్పించిన తర్వాత రోహిణి అని తిరుప్పానాళ్వారు మీరు తీసుకున్నారు. అప్పుడు ఇది మాసాల క్రమంలో చెప్తున్నారు అని అర్థం. ఆ ప్రకారం దీంట్లో கார்த்திகையில் ரோகிணி நாள் காண்மினென்று காசினியீர் கார்த்திகையில் ரோகிணி நாள் காண்மினென்று காசினியீர் వాయిట్ట పొగలు ఫానర్ బంధు దీపనం. రోగిణి నాథ్ కాశినీర్ అనే శబ్దం అనేది ఏంటంటే ఈ లోకంలో ఉండే జనాల గురించి చెప్తుంది. మీరు చూడండి ఏ లోకంలో ఉండేటోళ్ళు చూడండి. ఏంటంటే ఈ భూమి లోకంలో ఉండేది భూమిలో ఉంటారే, ఈ దీంట్లో ఈ ప్రకృతిలో ఉండేటోళ్ళు చూడండి. ఏం చూడాలంటే ఈ వైభవం తెలిసిన తిరుప్పానాళ్వారు అవతారం చేసిన వైభవం నీకు తెలుసా? ఏ వైభవం? కార్తికేయుల్ రోహిణి కాన్మిన్. చూడండి, కాన్మిన్ என்று కాశినీర్ అని ఒక శబ్దం ఈ లోకంలో ఉండేటోళ్ళు చెప్తుంది. అప్పుడు చూడండి చెప్తుండే. ఏం స్వామి చూసేది? వాయిత్త పొగలు పానారు బంధు దిప్పాలు. వాయిత్త పొగడు అంటే ఏంటంటే ఆయన వైభవానికి తగినట్టు ఆయనకి ఉండే పద్ధతి ఉండాలంట. ఆయన వైభవానికి తగినట్టు అన్ని సరిగ్గా కుదురుతుందంట. అంత వైభవం ఆయనకి అంటే స్వామి ఆయన ఏం స్వామి పానర్ కులం అంటారు. పానర్ కులం అంటే నంబాడు వాని ఏం కులమో ఆ కులమే ఈయన. అట్లాంటి హాలం ఉంటే చాలా తగ్గు రకం, చాలా 4 వర్ణాల కన్నా కింద. అప్పుడే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర దానికన్నా అది చెప్పకూడదు. అయినా కూడా ఇది చెప్తేదా కొంతమందికి తెలుస్తుంది. ఆళ్వార్లు జాతీయో ఆళ్వార్లు అదే ప్రకారం ఆళ్వార్లు ఈ ప్రకారం ద్రావిడ భాషల వాళ్ళు అనుగ్రహించేరని చెప్పి అది 2 చూడనకూడదు. ఆళ్వార్గలయం అరుళి చెయ్యగలయం తాళ్వా నిனைப்பவர்కి ఇది పైకి ఇదే భాష ఉండదు, రాపోద్ది. నరకిల్ వీళ్వార్గల్ వాళ్ళ నరకంలో మొదట తోస్తాను చెప్పి భగవంతుడు వాక్కు ఉండదు. ఎందుకు చెప్తానంటే ఆ ప్రకారం అప్పుడు తిరుప్పానాళ్వారు అవతారం చేసిన ఇది అవాయిత్త పొగల్ పానారు వందు దీప్పారు. తిరుప్పానాళ్వారు అవతారం చేసింది అంత వైభవం ఉంటారు. దాంట్లో ఆస్తియర్గల్ అన్పుడనేదాన్. ఆస్తియర్గల్ అంటే ఆస్తిగాలు అంటారు.
ఆస్తిగాలు అనే శబ్దానికి నిన్నే మనం చూసాము, శాస్త్రం ఒప్పుకున్నటోడుగా ఆస్తిగాలని పేరు, భగవంతుని ఒప్పుకున్నటోడుగా ఆస్తిగాలని పేరు, శాస్త్రం ప్రకారం ఉండేటోళ్ళకి ఆస్తిగాలని పేరు. అదే ప్రకారం శాస్త్ర ప్రకారం లేని వాళ్ళకి నాస్తిగాని పేరు. దీంట్లో ఆస్తిక శబ్దం చెప్పారు కదా, ఇది ఒక అర్థం. రెండో అర్థం ఆత్తియర్గల్ అని. దీని ఆస్తిగా నేను అడిగని చెప్తున్నాను. అయితే అక్కడ ప్రొనౌన్సియేషన్ ఎట్లా ఉంటుంది అంటే ఆత్తియర్గల్ ఉంటుంది. మీరు తెలుగు అక్షరాలు మీరు రాసుకుంటే కూడా ఆత్తియర్గల్ దాన్ని మీరు ప్రొనౌన్స్ చేయాల, అట్లదా పలకాలనే కానీ ఆస్తిగర్గల్ అని చెప్పకూడదు. ఆత్తియర్గల్ అట్లాంటి ఆత్తియర్గల్ అనే ఒక మొదటి శబ్దానికి ఆస్తిగా అనేది వాళ్ళు శాస్త్రాన్ని ఒప్పుకున్న అని చెప్పారు. రెండోది ఏంటంటే, రెండో అర్థం ఏంటంటే ఆస్తిగా ఆర్తిగా అంటే ఏం ఆర్తి అంటే నాకు దొరకాలనే అని చెప్పి కానీ దొరకద్దా, ఈరోజు సేవ దొరకద్దా, తిరువేంకటపడయాన్ని సేవ దొరకద్దా, జరగండి తోచేస్తారా, ఏం లేకుండా దొరకద్దా అని మనకు ప్రేమ ఉంటది కదా, ప్రీతి ఉంటది కదా. ఆ ప్రీతి పైక పొంగి వస్తుంది కదా, దాని మీద ఆర్తి అంటారు. ఆ ఆర్తిగా ఆర్తియర్గల్ అన్బుడనే ధాన్. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే చాలా ప్రేమగా ఏం చేస్తారు, అమరనాది బిరాన్ కట్టదర్పిన్. అమరనాది బిరాన్ 10 పాసురాలు. ఆ 10 పాసురాలు ఎవరు తెలుసుకుంటారు, కట్టదర్పిన్ నంగుడనే కొండాడం నాల్. అది బాగా తెలుసుకున్న తర్వాత ఇంత వైభవమా ఈ అమరనాది బిరాన్ ఈ గ్రంథానికి, ఈ 10 పాసురాలకి ఇంత వైభవం ఉండదా అని చెప్పి తెలుసుకున్న తర్వాత ఏం చేస్తారంటే అట్లాంటి వైభవం ఉండే ఆ తిరుప్పానాళ్వారిని మనం పొందాల, ఆయన వైభవం తెలుసుకోవాలా, ఆయన వైభవంని లోకమంతా మనం ప్రచారం చేయాల అని చెప్పి ఈ ప్రకారం వాళ్ళు అనుకుంటారంట. అన్గుడనే తాన్ అమరనాది బిరాన్ కట్టదర్పిన్ నన్గుడని కొంటాడు. అట్లాంటి వైభవం ఉండే ఈ రోజున దీంట్లో 2 విధమైన అభిప్రాయాలు. ఒకటి తిరుప్పానాళ్వార్ ఆళ్వార్, అందువల్ల ఆయన అవతార దినమైన ఆ కార్తీక రోగిని నేను పొందుతాము, ఇది ఒకటి. అది ఒకటి ఉండదు. తర్వాత అమరనాది బిరాన్ నేర్చుకున్నాను కదా, అది వ్యాఖ్యానం పూర్తిగా ఆ కాలక్షేపం విన్నాను కదా, వినిన తర్వాత ఈ గ్రంథానికి ఇంత వైభవమా, ఈ గ్రంథాన్ని అనుగ్రహించిన తిరుప్పానాళ్ళకి ఎంత వైభవం ఉండొచ్చి, అందువల్ల ఆ తిరుప్పానాళ్వారు అవతార రోజు ఉండే కార్తీక రోగిని, ఆ రోగిని రోజుని నా వైభవంగా నేను ఆశ్చర్యంగా నేను చేస్తున్నా దాన్ని పొందుతాము అని చెప్పి ఈ 2 విధమైన అభిప్రాయం. ఒకటి ఆళ్వార్కుండే ఆ వైభవాన్ని పెట్టి ఆయన అవతార రోజుని నేను వైభవాన్ని నేను పొందుతాను ఒకటి. ఆళ్వార్ వైభవం ఉండండి, ఈ గ్రంథానికి ఉండే వైభవం చూస్తే ఇంత వైభవం గ్రంథానికి ఉంటుందే, ఆ గ్రంథాన్ని అనుగ్రహించింది ఆళ్వారే కదా, అందువల్ల ఆళ్వార్ అవతార నేను పొందుతాను చెప్పి 2 విధమైన పొందడం. అనగా ఆర్తియర్గల్ అన్బుడనే దాన్ అమరనాది బిరాన్ కట్టదర్పిన్ నంగుడని కొండాడం అని చెప్పి చెప్తారు. ఇది ఇప్పుడు వ్యాఖ్యానం, ఆశ్చర్యమైన వ్యాఖ్యానం. అయితే కార్తీక రోహిణి అని రోహిణి నక్షత్రం, దీంట్లో రోహిణి నక్షత్రం చెప్తారు కదా. సరే స్వామి, కార్తీక రోహిణి రాత్రిగానే దీంట్లో వచ్చి ఈ తిరుప్పానాళ్వార్ ఏం అంశం, ఒక్కొక్క ఆళ్వార్ను నిత్య శివుడు ఈ అంశం చెప్తారు కదా. ఇప్పుడు పొయ్గై ఆళ్వార్ ఏమంశం, సంగత్తాళ్వార్ అంశం పొయ్గి ఆళ్వార్. శంకు భగవంతుడు ఎడం చేత శంఖం పట్టుకుంటాడు కదా, ఆ అంశంగా పొయ్గి ఆళ్వార్. దాని తర్వాత భూదత్తాళ్వార్ గద అంటే ఏమి, చేతుల గద పెట్టుకుంటారు కదా, ఆ అంశంగా భూదత్త అవతార చేతులు. దాని తర్వాత పేయాళ్వారి ఏం అవతారం, వాల్ అంటే ఇది కత్తి, ఆ కత్తి పెట్టుకొని తిరువేంకటం పెట్టుకుంటారు కదా, ఇట్లా పెట్టుకుంటారు. ఆ కత్తి పెట్టుకొని అదిదా అవతారంగా పేయాళ్వారు అవతారం చేశాడు. అప్పుడు 3 ఆళ్వార్లు దీనిదా సంగదై వాల్ అని చెప్పి నమ్మాళ్వారు ఆయన పాత్రను చెప్తారు. వీళ్ళ ముగ్గురిని వైభవాన్ని ఆయన చెప్తాడు. అప్పుడు వాళ్ళ ముగ్గురు ఏదేం అవతారం, శంఖం అవతారం పొయ్గై ఆళ్వార్, గదం అవతారం భూదత్తాళ్వార్, వాల్ అనే కత్తి అవతారం పేయాళ్వార్ అయిపోయింది. ఇప్పుడు తిరుమంగై ఆళ్వార్ షార్ంగం అవతారం. షార్ంగమెన్నం బిల్లాండాం ధన్నే, రాముడు పెట్టుకుంటాడు షార్ంగం. ఆ షార్ంగం అవతారమే ఎవరు, తిరుమంగై ఆళ్వార్. ఇప్పుడు తిరుప్పానాళ్వార్ ఏం అవతారం అంటే
ఆశ్చర్యమైన అవతారం. మరు శ్రీవత్సం అంటారు. విరాట్టి ఇక్కడ కూర్చుంటది. వడివాయినిల్ వలమార్బినిల్ வாழ்கின்ற మంగయం పల్లాండు. మన తిరుపల్లాండు చూసినాం. అది కాకుండా ఆళ్వార్ పాసనం 6, 10, 10 తిరువాయుమడి తిరువేంకటమడియానికి మంగళాశాసనం చేసినప్పుడు దాంట్లో 10వ పాసనం అగలగిల్లేన్ ఇరయమెన్ను అలర్మేల్ మంగ ఉరైమార్బా. ఇక్కడ ఉంటది కదా, తిరుమార్బులో ఇక్కడ కూర్చో ఉంటది కదా, అది కూర్చో ఉంటే అక్కడ కూర్చుంటానికి ఒక పీఠం కావాలి కదా. పీఠం లేకుండా ఎలా కూర్చుంటారు? ఆ కాలంలో పెద్దవాళ్ళంతా వస్తే చార్స్ అంతా ఉండే, చారంతా వేరు, సింహాసనం అది వేరు, పీఠాలు వేస్తారు. అది పీఠం ఉంటది కదా, ఆ పీఠం కావాలి కదా. ఆ పీఠం అనేది ఏంటంటే దానికి మరువుని పేరు, దానికి శ్రీవత్సంని పేరు. ఆ శ్రీవత్సం ఒక నిత్యసూరి. ఆ నిత్యసూరి ఇక్కడ శ్రీవత్సం అంటాడు. ఆ శ్రీవత్సం మీద, శ్రీవత్సం అంటే ఏంటంటే భగవంతుడు ఎంటికలంతా పూర్తిగా పట్టి నల్లగా ఉంటుంది కదా. ఆ నలు పట్టిన ఇక్కడ ఉంటుంది. మనం పుట్టి మచ్చ అంటాం కదా, ఆ ప్రకారం ఉండదు. అయితే చాలా పెద్దదిగా ఉంటుంది. దాని మీద అది పీఠంగా పెట్టుకొని విరాట్ కూర్చుంటది. దానికి శ్రీవత్సం అంటారు. ఆ శ్రీవత్స అంశంగా తిరుప్పానాళ్వార్. తిరుప్పానాళ్వార్ ఏంది? శ్రీవత్స అంశం. అట్లాంటి శ్రీవత్సం అంశంగా ఉంటారు తిరుప్పానాళ్వార్. 3 ఆళ్వారు, మొదట 3 ఆళ్వారు సంగంశం, గదాంశం, కత్యంశం. తిరుమంగయాళ్వార్ శాంగమంశం. అదే తిరుప్పానాళ్వార్ శ్రీవత్సాంశం. అదే ప్రకారం కూరత్తాళ్వారు శ్రీవత్సాంశంగా శ్రీవత్స చిన్న మెస్యోభ్యో నమయుక్తి మగీమగి త్రయీ కంటి యాంతి మంగళ సూత్రత అని చెప్పి కూరత్తాళ్వ అదే అంశంగా. అట్లా ఉన్నప్పుడు ఈయన అవతారం ఎప్పుడంటే కలియుగం ప్రారంభించి 342 సంవత్సరం. అది మనం మొదటనే చెప్పాను. అప్పుడు ఎవరు రాలేదు, ఇప్పుడు అందరూ వచ్చినారు, దాని గురించి చెప్తాను. 342 సంవత్సరం. కొంచెం ముందుగా వచ్చేయాలి అందరూ. అడిగిందా లేటుగా రావాలా, మీరు ముందుగా రావాలా. అట్లనే ఆపోజిట్గా వస్తుంది. ఇది 342 సంవత్సరం ఈయన అవతారం చేసాడు కలియుగం ప్రారంభించి. అది ఎప్పుడంటే ఆ సంవత్సరం పేరు దుర్ముఖి సంవత్సరం, కార్తీక మాసం, రోహిణి నక్షత్రం. అది కాకుండా బుధవారం, కృష్ణపక్షంలో ద్వితీయ తిథిలో తిరుప్పానాళ్వార్ అవతారం. ఇదంతా రాసి పెట్టుకోవాలి మీరు. దుర్ముఖి సంవత్సరం, ఆ సంవత్సరం పేరు దుర్ముఖి. ఒక్కొక్క సంవత్సరం ఒక పేరు ఉంటుంది కదా. నల సంవత్సరం, దుర్ముఖి సంవత్సరం. అదే ప్రకారం కురోది సంవత్సరం చెప్పిన ఆ సంవత్సరానికి దుర్ముఖి 60 సంవత్సరాలు ఉంటుంది మొత్తానికి. దాంట్లో దుర్ముఖి సంవత్సరం, దుర్ముఖి కార్తీక మాసం. అదే ప్రకారం కార్తీక మాసంలో రోహిణి నక్షత్రం. అదే ప్రకారం బుధవారం రోజు కృష్ణపక్షం. అట్టయితే పౌర్ణమి నుంచి అమావాస్య దాకా వచ్చేది కృష్ణపక్షంలో పేరు. అమావాస్య నుంచి పౌర్ణమి దాకా వచ్చేది శుక్లపక్షంలో పేరు. ఆ కృష్ణపక్షంలో ద్వితీయ తిథి, ప్రథమై ద్వితీయై. అంటే ఆ ప్రథమై అంటే పౌర్ణమికి మరుసటి రోజు ప్రథమ, దానికి మరుసటి రోజు ద్వితీయ తిథిలో తిరుప్పానాళ్వార్ అవతారం చేసాడు. అప్పుడు ఏమేమి తెలిసింది? బుధవారం, అదే రోహిణి నక్షత్రం, కార్తీక మాసం, తిథి ద్వితీయ తిథి. అదే ప్రకారం దుర్ముఖి సంవత్సరం అవతారం చేశాడు. ఆ అవతారం గురించే చెప్తున్నాడు. ఆపాదశూడ అనుభూయ అహింసయానాం మధ్యే ఖవేదు దుఃఖితుకు ఉదిరాత్పరాత్మ అదృష్టతాయ ననయనయో మిషయాంతరానాం యోనిశ్చకాయమనివై మునివాహనంతం అని చెప్పి తనియం చేసి తెలుసు కదా. అమర్నాథ్ గ్రంథని సంస్కృత తనియం ఇది. అదే ద్రావిడ తనియం ఒకటి ఉన్నది. కాట్టవే కండ పాదం కమలం నల్లాడయుంది தேட்டரு உதரபந்தம் திருமார்பு கண்டம் செவ்வாய் வாட்டமல் கண்கள் மேனி முனியேறி இத்தனை புகுந்து వాటినాల్ కండు వాడం పానర్థాల్ పరమినోమి అని చెప్పి ఇది ఒక తనియం. ఈ తనియంలోనే ఆయన వైభవం పూర్తయినప్పుడే కార్తీక రోహిణి నక్షత్రం ఈయన అవతారం చేశాడు. అట్లాంటి అవతారాన్ని ఏం చేయాల? ఓహోని కౌతుకంగా వైభవం చెప్పుకోవాలట. కౌతుకం ఇక్కడ వినపడిన స్వామి. కౌతుకం అంటే ఏం తెలుసా? కోదుకలముడయ పావాయ్ చూసామా? ఇప్పుడు గుర్తులేదు, తిరుపాలు వస్తుంది. కోదుకలముడియ పావా ఎడిందిరాయ్ పాడి. ఆ కోదుకలం కౌతూకులం అని పేరు. కోదుకలం ఇది కౌతూకులం అనేది సంస్కృత భాష.
కోదు కులం అనేది ద్రావిడ భాష. అప్పుడు కౌతుకులు ఆనందంగా ఉంటుంది. కోదు కులముడియ పాబా అంటే ఆ అమ్మాయిని లేపుతాడు కదా తల్లి, లేపేరు. ఆ అమ్మాయి ఎలా ఉంటుంది అని చెప్పి దానికి ఒక ఇది ఇస్తున్నాడు. ఏమి ఇస్తున్నాడే అంత ఆనందంగా ఉంటుంది. అంత ఆనందంట. ఆ కోతు కులముడ పాబా అంటే నమ్మాడు వారు లేపుతారని అర్థం. నమ్మాడు మీద అంత ప్రేమగా పెరుమాడుంటారు కదా, అదే ప్రకారం ఆ గోపికా శ్రీ దగ్గర అంత ప్రేమగా అందరూ కోతు కులం అంటారు. అదే ప్రకారం ఇక్కడ కోతు కులం ఇప్పుడు వ్యాఖ్యానం వాయిస్తాను. ఇది కార్తిகை திருநட்சத்திரத்துக்கு அனந்தரம் ரோகிணி நட்சத்திரம் ஆகையாலே மாசமும் அதுவாகையாலே அந்த சேர்த்திக்காக கார்த்திகையில் ரோகிணி நாளானது திருப்பானாழ்வார் அவதரிக்கையாலே ஆஸ்திகராலே ஆதரணீயமாய் உபலாளிக்கப்படுவதான நாள் என்கிறார். கார்த்திகையில் ரோகிணி நாள் காண்மினென்று காசினியில் கீழில் பாட்டில் தன் திருவுள்ளத்தை குறித்து உபதேசித்தவர். மேலும் இப்பாட்டில் లౌకికని குறித்து ఉపదేశిக்கிறார். కింద పాటలో ఆయన మనసుకి ఉపదేశం చేసుకున్నాడు. కింద పాట కీழ் పాట అంటే దీని ముందు పాటు ఏం పాటు? மாறன் பணித்த தமிழ் மறைக்கு மங்கையர்கோன் ஆரங்கம் கோர் அவதரித்த வீருடைய కార్తికేయులు ఎండెండు కాదలిపార్ వాయిస్తవనత్తాడు నెంగే வாழ்த்து నెంగే ఆయన మనసుకి ఆయన తిరువుళ్ళ బట్టి ఆయన మనసుకి ఉపదేశం చేస్తున్నాడు. దీనికి ముందు పాసనం అట్లయితే 9వ పాసనం. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ పాసనంలో లేదు లౌకిక మనకి ఉపదేశం చేస్తున్నాడు. మనకి బాగా ఉపదేశం ఏం స్వామి ఉపదేశం అంటే తిరుప్పానాడు వైభవం తెలుసుకోండి, ఆయన తిరుమంగయాడు వైభవం నేను మనసుకి చెప్పేశాను, అయితే మేము విని ఉంటాము. అయినా కూడా ఇప్పుడు తిరుప్పానాడు వైభవం పూర్తిగా లౌకిక குறித்து ఉపదేశిக்கிறார். தம்மோடு அவர் ஏக்கமானவராக வேணும் என்கிற திருவுள்ள கருத்தாலே ரோகிணி நாள் என்கிற இதுதான் కృష్ణాను అవతరిత తిరుష్టరమాయికి ఇవరకు ఆశ్చర్యమైన ఒక అంటే ఆయన అవతారం చేసిన రోజు ఏ రోజు? రోహిణి. ఆ రోహిణి నక్షత్రంగా కృష్ణుడు అవతారం. రోహిణి అవతారం చేసిన రోహిణి నక్షత్రంగా కృష్ణుడు అవతారం కదా. అట్లాంటి కృష్ణుడు అవతారం ఉన్నప్పుడు అదే రోహిణి నక్షత్రం తిరుపానాడు అవతారం చేశాడు. అట్లయితే కృష్ణుడి మీద అంత ప్రేమ ఉండేదాన్ని కదా, దాంట్లోనే అవతారం చేశాడు. అట్లయితే దీంట్లో ఇదే వాయుత్వనత్తాలు నెంజేవాతంటే ఈ పాసురంలో లౌకికర్గల్ అటంటే ఏమర్థం? లౌకికలు మనకు ఉపదేశం చేస్తారు. మనకి ఏమి ఉపదేశం చేస్తారంటే దీనికి ముందు నా మనసుకు ఉపదేశం చేసి మన వాళ్ళు మనం చెప్తున్నారు, దీనికి ముందు నా మనసుకు ఉపదేశం చేసుకున్నాను, ఇప్పుడు నీకే ఉపదేశం. ఎందుకంటే స్వామి నా దగ్గర అంత మాత్రం ఉపదేశం చేయవంటే లేదు, తిరుప్పానాడు ప్రావణ్యం తెలుసుకోండి. మీరు తెలుసుకున్నారంటే చాలా మంచి జరగద్ది, చాలా మంచి జరగద్ది. ఎందువల్లంటే ఆయన మనలాగా బ్రాహ్మడు కాదు, భద్రత తెలుసుకోండి, బ్రాహ్మడు కాదు. అందువల్ల ఆయన అవతారమే కృష్ణావతారం ఎట్లా అంత వైభవమో అంత వైభవం తిరుప్పానాళ్వారు అవతారం ఉంటుందండి. ఎందుకు స్వామి? కృష్ణుడి మీద అంత ప్రేమ ఈయనకి. అది ఎలా స్వామి తెలుసుకుంటే పాసరం చూడండి. కోవరణాయ్ వెండగున్నై వాయన్ అటైతే வெண்ணை உண்டவாயன் அண்டர்கோன் அணியரங்கன் என் அமுதனை கண்டகன்கள் மற்றொன்றினை காணாதே. 10వ பாசனம் 9వ பாசனம். ஆலமா மரத்தின் விலமேல் ஒரு பாலகனாய் ஞாலமே అపనాదిన పాసనం చెప్తున్నాను. 9వ పాసనం. ஆலமா மரத்தின் இளமேல் ஒரு பாலகனாய் ஞாலமேலும் உண்டான் அரங்க தரவினயான் கோலமாமணி ஆரமம் முத்துத்தாமம் முடிவில்லதோரில் నీలమేని అయ్యో నిరగొండది ఎంజినయం 9వ పాసనం. దాని తర్వాత కొండల్ వన్ననై కోవలనాయ్ వెన్నై ఉండవాయన్. ఈయన పాసురం అది. కోవలనాయ్ వెన్నై ఉండవాయన్ అంటే ఆయన గోపికడి దగ్గర ఉంటారు కదా, ఏం తింటాడు? వెన్న. ఆ వెన్న పూర్తిగా భోంచేస్తా ఉంటాడు కదా అని చెప్పి పాసురం. కోవలనాయ్ అంటే గోపికల దగ్గర వండుకొని యాదవుల దగ్గర వండుకొని ఏం చేస్తాడు? వెన్న భోంచేస్తాడు కదా. అప్పుడంటే కృష్ణుడి మీద అంత ప్రేమ. కోవణ వెన్న ఉండవాయన్ ఎన్ ఉళ్ళం కవందానై, నా మనసుని పూర్తిగా తీసుకున్నాడు అతను. అట్టయితే ఈయన మనసులో ఉండేది ఎవరంటే ఆయనే, కృష్ణుడే కదా ఉంటాడు. ఈ మనసులో కృష్ణుడు ఉండేదాని వల్ల కృష్ణుడు ఏ రోజు అవతారం, ఏ నక్షత్రంలో అవతారం చేశాడో అదే నక్షత్రంలో తిరుపానాడు అవతారం. ప్రతి ఆళ్వారికి ఎంత వైభవం ఉన్నాడు చూడండి. ఇది ప్రతి ఒక్కటి మనం తెలుసుకోవాలా. ఎందుకంటే
ఏదో ఆళ్వార్ వైభవం చెప్పారండి, అది ఒక రకంగా ఉండేది, ఈ ఆళ్వార్ వైభవం చెప్పారండి, ఇది ఒక రకంగా ఉండేది. ఎందువల్ల రకరకంగా పోతుందంటే అక్కడ వైభవం వేరు. అక్కడ వైభవం కార్తీక మాసానికి దీపం, ఆ దీపారాధన కోసం అక్కడ వైభవం. ఇక్కడ వైభవం కృష్ణుడు అవతారం చేసిన అదే నక్షత్రం, రోహిణి నక్షత్రం. ఆ రోహిణి నక్షత్రం ఎందువల్ల అవతారం చేసి అంటే కృష్ణుడు అంతా అంత ప్రేమ ఉండేదానిగా భగవంతుడు చూసేది. ఎందుకంటే ఈయన పాసురాలన్నీ మూలవరు గిద, ఉత్సవాలు కాదు, అన్ని శ్రీరంగనాథుడు కదా. శ్రీరంగనాథుడికి పాత్రాలు ఈయన అనుగ్రహించినా కూడా ఉత్సవం నంబెరుమాలని పేరు, మూలవరికి రంగనాథుడిని పేరు, పెరియ పెరుమాళని పేరు. పెరియ పెరుమాళిగా ఈయన పాసరాలండి, ఉత్సవాలకి ఈయన పాసరాలు కాదు. ఏ ఆళ్వాను ఉత్సవాన్ని మంగళాశాసనం చెయ్యాలా, అది తెలుసుకోవాలా మీరు. కొన్ని దివ్యదేశంలో మూలవరకు ఒకటే మంగళాశాసనం ఉంటది, ఉత్సవాలకు ఉండదు. కొన్ని దివ్యదేశంలో మూలవరుడు ఉత్సవాలు ఇద్దరికి ఉంటుంది. ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు శ్రీరంగం క్షేత్రంలో ఈ 10 ఆళ్వార్ను మూలవరకే మంగళాశాసనం, ఉత్సవానికి మంగళాశాసనం లేదు. అప్పుడు ఉత్సవం లేదా ఉన్నారు, అదేమో చేయలే. అదే ఆళ్వార్ తిరునగిరి ఉత్సవానికి మంగళాశాసనం ఉండదు, మూలవరికి మంగళాశాసనం ఉండదు. మూలవరి పేరు ఆదిప్పిరాన్ని పేరు, ఉత్సవరి పేరు పొలింద నిండ పిరాన్ని పేరు. ఆదిప్పిరాన్ని మొదటి పాత్రలు చెప్తారు, నిండ్ర ఆదిప్పిరాన్ లెక్క మట్ట దైవం నాడుదరి ఒన్నుం 4వ பத்து 10వ திருவாய்மொழி. ஒன்னும் தேவம் உலகம் உயிரும் மற்றும் யாதுமில்லா அன்று நான்முகன் தன்னுடு தேவரலோகோடு உயிர்படைத்தான் குன்னம் போல் மணிமான நேடு திருக்குறுகூர் அதனுள் நின்ற ஆதிப்பிரான் நிற்க மற்ற தெய்வம் நாடுதிரே. ஆதிப்பிரான் பெருமூலவருக்கு அதே உற்சவரின் பாசனம் ఉండదా சுவாமி? பொலிந்த நின்ற பிரான் கண்டீர் ஒன்றும் பையில்லை போற்றுமினே. அதே பாசனம் சுவாமி. லிங்கத்திட்ட புராணத்தீரும் சமணரும் சாக்கியரும் வலிந்து வாது செய்வீர்களும் மற்றுனும் தெய்வமும் ஆகி நின்றான் மலிந்து சென்னில் கவரவேஷம் తిరుక్కురుగూర్ அதனுள் పొలింద నిండ పిరాన్. అప్పుడు ఉత్సవరికి ఇద్దరికి మంగళాశాసనం చేశారు. అదే ప్రకారం తిరుపానాళ్వార్ మూలవరు ఉత్సవరి ఇద్దరికి మంగళాశాసనం రాయటం లేదు, మూలవరికే. అప్పుడు ఏంది? కొండల్ వన్ననై కోవలనాయ్ వెన్నగుండవాయన్ ఎన్ ముల్లం గవర్దానై. అప్పుడు మూలవర్ని కృష్ణుడనే పెట్టుకున్నాడు, ఉత్సవుడిని రాముడిని. కృష్ణుడికి ప్రతినిధి మూలవర్లు, రాముడికి ప్రతినిధి ఉత్సవులు. అందువల్ల దీని పరాశరుడు చెప్తారంట, మూలస్థానంలో మన దగ్గరికి పోయి నిలబడినాము కొన్ని, అక్కడ వెన్న గబ్బు కొట్టుద్దంట. గబ్బుంటా గబ్బున్నా, ఎందుకంటే వెన్న అక్కడ ఉంటేనే కొంచెం ఒకలాగా స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ వస్తుందంట ఎవరు మూలస్థానం. ఎందువల్ల స్వామి అంటే తిరుపానాడు చెప్పాడు, వెన్న ఉండవాయన్, వెన్న పూర్తిగా భోంచేసి పూర్తిగా ఆ భోంచేసిన అక్కడే వెన్న చుట్టూ ఉంటుందంట. అందువల్ల వెన్న ఉండేదాకా వెన్న వాసన వస్తూ ఉంటుంది అంటారు కదా. అందువల్ల ఆయన ఆ కృష్ణ మీద అంత ప్రేమ ఉండేదాని వల్ల రోహిణి నక్షత్రంలో అవతారం చేశాడు అని చెప్పాడు. అప్పుడు ఇట్టి ఏమర్థం? కవర్ందన్, ఆయన మీద ఈయనకి ప్రేమ, ఈయన మీద ఆయనకి ప్రేమ, ఇద్దరు ప్రేమ ఉండేదావిడ రోహిణి నక్షత్రం ఈయన అవతారం చేశాడు. సరే అట్లాంటి అవతార నక్షత్రం అయింది కదా. అప్పుడు ఈ నక్షత్రమే కృష్ణ నక్షత్రం. పైగా దీన్ని ఏం చేస్తుంది? ఇదే ప్రకారం ఉంటుంది ఆ స్వామి ఉంటుంది. చైత్రమాసం చిత్ర నక్షత్రం, దానికి ఇదే ప్రకారం వైభవం ఉంటుంది. ఇది పైకి రాబోద్ది. మధుర కవి ఆళ్వార్ తిరునక్షత్రం అనేది చైత్రమాసం చిత్రా నక్షత్రం. చైత్రమాసం చిత్రా నక్షత్రం అనేది మధుర కవి ఆళ్వార్ అవతార నక్షత్రం. దాంట్లో ఎట్లా చెప్తా అంటే అది పాసరం వస్తుంది. வாழ்த்த திருமந்திரத்தின் மத்தியமமாம் பதம் போல் சீர்த்த மதுர கவி செய்கலையை ஆர்த்தபுகள் ஆரியர்கள் தாங்கள் அருளி செயல் நடுவே சேவித்தார் తాత్పర్యం சேர்ந்து. ఇది నమశబ్దాత్తిన అర్థం. నమశబ్దార్థం ఉండేది తిరుమంత్రంలో. నమపదం అనేది మధ్యలో ఉంటుంది. ఆ నమశబ్దాన్ని అర్థంగా పూర్తిగా మధుర కవి తెలిపిస్తున్నాడు. కరుణించేతామా నమశబ్దార్థంగా. అట్లముడు నమక అటువంటి ఏమర్థం? ఆచార అభిమానం ఉత్పారకం. ఆ ఆచార అభిమానం పూర్తిగా చెప్పేదా. అట్లన స్వామి మనం చూసేసాం. తెవు మట్టడియేన్ కురుగూర్ నంబి పావి నిన్నిచే పాడి తిరివని చెప్పేది కూడా. అందువల్ల తిరుమంత్రం ఉండే మధ్యమ పదాన్ని తెలిపించేదని కోసంగా నక్షత్రంలోనే మధ్యమ పదంలో ఉండే నక్షత్రం పుట్టాడు, అవతారం చేసాడు. ఎవరు? మధుర కవి ఆళ్వార్ అవతారం చేశాడు. ఆ వైభవం అప్పుడు ఇది ఏం చెప్తుంది? భాగవత అభిమానాన్ని పూర్తిగా చెప్తుంది కదా. అందువల్ల అదే ప్రకారం ఇప్పుడు ఇక్కడ ఎట్లున్నదంటే కృష్ణుడు రోహిణి,
తిరుపాళ్ళాడారు రోహిణి. అదే ప్రకారం దీనికి ముప్పుడి ఉట్టియ నక్షత్రం చెప్పారు స్వామి. ఆళ్వార్ అవతారం ఉండాలా, భగవంతుడు అవతారం ఉండాలా, ఆచార్యుల అవతారం ఉండాలా. ముగ్గురు అవతారం ఉంటే దానికి ఆ నక్షత్రానికి వైభవం. అదే వరం ముగ్గురు అవతారం మనం ముందు ఒకటి చూస్తున్నాము. ఏం తెలుసా? శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రందా వైగై ఆళ్వార్, అదే శ్రవణ నక్షత్రందా వామన భగవంతుడు, అదే శ్రవణ నక్షత్రందా ఎవరు స్వామి? త్రైలోకాచార్య, ఆయన శ్రవణమే. అప్పుడు ముగ్గురు శ్రవణ నక్షత్రం అవతారం చేసిన దానివల్ల దానికి వైభవం ఏని ముక్కుడి ఊట్య నక్షత్రం అంటారు. 3 వైభవాలు కలిసి ఉండే నక్షత్రం శ్రవణ నక్షత్రం అంటారు. అదే ప్రకారం ఈ రోహిణి నక్షత్రానికి 3 వైభవాలు కలిసి ఉంటుంది. అప్పుడు భగవంతుడు అవతారం ఉండాలా, ఆళ్వార్ అవతారం ఉండాలా, ఆచార్యుల వాళ్ళ అవతారం ఉండాలా. భగవంతుడు అవతారం తెలిసి కృష్ణ అవతారం చెప్పేశాడు, ఆళ్వార్ అవతారం తిరుపనాళ్వారం చెప్పేశాడు. ఆచార్యులు ఎవరు స్వామి? ఆచార్యులు తిరుక్కోట్యూర్ నంబి. తిరుక్కోట్యూర్ నంబి కూడా అవతారం చేసింది ఎప్పుడు తెలుసా? ఆయన కూడా ఇదే ఏంది, ఇదే రోహిణి నక్షత్రందా. తిరుక్కోటి నంబి కూడా ఇదే రోహిణి నక్షత్రంలో అవతారం చేశాడు. ఆశ్చర్యమైన తిరుక్కోటి. ఆయన అయితే మాసం లేదు, ఇదే నెల కాదు, ఇదే కార్తీక మాసం కాదు. అదే ప్రకారం కృష్ణుడు కూడా ఇదే కార్తీక మాసం కాదే, ఆయన శ్రవణ మాసంలో అవతారం చేశాడు. అదే తిరుక్కోటి నంబి చూడండి, ఆయన అవతారం చేసింది వైశాఖ మాసం రోహిణి నక్షత్రంలో, కృష్ణుడు శ్రవణ మాసం రోహిణి నక్షత్రం. ఇదంతా ఈ మాసాలని మన తెలుగులో మీరు తెలుసుకోవాలా. తెలవదే స్వామి మాకు జనవరి ఫిబ్రవరి తెలిసి ఉంటే ఏం చేయలేదు, అదంతా వదిలేయాలి. మన తెలుగు పద్ధతి ఏమో ఆ ప్రకారం పోవాలా. అట్లా ఉండడు. ఆ తెలుగులో వైశాఖ మాసం ఉంటుంది కదా, ఆ వైశాఖ మాసం రోగిణి నక్షత్రం తిరుక్కోటి నంబి. అదే ప్రకారం శ్రవణ మాసం రోగిణి నక్షత్రం కృష్ణుడు. అదే ప్రకారం కార్తీక మాసం రోగిణి నక్షత్రం తిరుపానాళ్వార్. అప్పుడు దీనిగా ముప్పుడి ఉట్టియ నక్షత్రం అంటారు. దీనికి తెలుగులో ఏం చెప్తారని తెలవదు, అయితే ఇది ద్రావిడ భాషనేది. ముప్పుడి ఉట్టిన 3 వైభవాలు కలిసి ఉంటుంది అని అర్థం. సరే స్వామి, దీంట్లో కృష్ణుడికి తిరుక్కోటి నంబికి ఏం సంబంధం? ఏం ఆయనకి ఈయనకి ఏం కనెక్షను ఉన్నది? తిరుక్కోటి నంబి దగ్గర చర్మశ్లోకార్థం స్వామి ఎవరు తీసుకున్నారు? స్వామి ఎంబెరమ 18 సార్లు నడిచారు కదా, మనం చూసినాము దీన్ని. ఒక్కసారి 2 సార్లు కదా, 18 రకాలుగా నడిచారు. నడిచిపోయి ఆయన దగ్గర తీసుకున్నాడు కదా చర్మశ్లోకార్థని. ఆ చర్మశ్లోకం అనుగ్రహించింది ఎవరు? కృష్ణుడే కదా. అందువల్ల ఆ చర్మశ్లోకం ఇచ్చిన దానివల్ల కృష్ణుడికి తిరుక్కోటి నంబికి సంబంధం ఉండాలి, తెలుస్తుంది కదా. అందువల్ల తిరుక్కోటి నంబి ఇదే వైశాఖ మాసం రోగిణి నక్షత్రం. అట్లయితే ఈ ముగ్గు ఉంటది కదా, దీన్ని ఏం చెప్తారంటే 3 తాడులు ఉంటది. 3 తాడు అంటే ఇప్పుడు మాంగళ్యానికి 2 తాడు ఉంటది. అయితే సామాన్య తిరుమంత్రానికి 3 తాళ్ళు ఉంటది. 3 కాళ్ళు తరిస్తే ఏమవుతుంది? ఓం నమః నారాయణ అంటే ఇద ముప్పుడి ఊటి అని చెప్తారు. ఆ ప్రకారం పెరుమాళ అవతారం ఉండాలా, ఆళ్వార్ అవతారం ఉండాలా, ఆచార్య అవతారం ఉండాలి కదా. ఇదెంత రోహిణి గుడ్డ వైభవం. అటైతే 3 వైభవాలు ఈ రోహిణి నక్షత్రానికి, అదే 3 వైభవాలు శ్రవణ నక్షత్రానికి ఉంటుంది. సరే, దీన్ని చూడండి. కార్తికేయుల్ రోమ్ ఏరినాల్ కాన్మినిండు కాశిని ఈర్. వినండి, ఏ లోకంలో ఉండేటోళ్ళు జనాలే వినండి. ఈ పాసురంలో రోహిణి నాల్ కాన్మినిండు అంటారు. ఈ రోజు చూడండి అంటే ఈ రోజు ఏం వైభవం అని ముందుగా నేను చెప్పేశాను. అట్లాంటి వైభవం ఈ రోజుకి రేటుగా వచ్చింది నాకు తెలియదు. ఎందుకు చెప్తా అంటే ఆ వైభవం ఉండే ఈ రోజు. అయితే ఈ రోజు చూడండి అంటే ఏమర్థం? ఈ రోజు కార్తీక రోగిణియా? కాదే. ఈరోజు కార్తీక రోగిణి కాదే. ఈ రోజు ఏంటి? జ్యేష్ఠ మూలా నక్షత్రం. దీనికి ఉన్న వైభవం చూసేసాం కదా. అదే ప్రకారం కార్తీక రోగిణి ఈ రోజు అని చెప్తే ఎట్లా స్వామి చెప్పచ్చు? ఏ రోజు కార్తీక రోగినో ఆ రోజు వైభవం చూడండి అని పాట ఉండాలా? ఈ రోజు కార్తీక రోగిణి అని చెప్పచ్చా? అది ఎలా స్వామి చెప్పచ్చు? మన వాళ్ళు అప్పుడే చెప్తున్నారు. మనం చేయిస్తూ ఉన్నప్పుడు కార్తీక రోగిణి అని చెప్పి ఏ రోజు కార్తీక రోగిణి వస్తుందో ఆ రోజు ఈ పాత్రను సేవించండి, అప్పుడు సరిగ్గా ఒకటి సరిగ్గా ఉంటది అని అర్థం. రోజు సేవించినా కూడా ఆ కార్తీక రోజు ఈ రోజు ఉండదే. అప్పుడు ఈ రోజు ఉండదే ఈ రోజు చెప్తున్నా అంటే దీనిలో ఆశ్చర్యంగా ఒక విషయం చెప్తున్నాడు. ఏంటంటే ఆయనకి అంత ప్రేమ అంట ఆ కార్తీక రోగిణి
మనవాళ్ళకి ఏం ప్రేమ అంటే రోహిణి కార్తీక రోజే వస్తుంది. కార్తీక మాసంలో రోహిణి రోజుగా తిరుపతి అవతారం. అయితే ఈయనకుండే ఆ కాలం వేరు ఈ కాలం వేరు, రెండు ఒకే కాలం కాదు. అయినా కూడా ఆ తిరుప్పానాడు వారికి వైభవం చూసినప్పుడు రోజు చేయొచ్చు కదా, రోజు చేయొచ్చు, రోజే కార్తీక రోహిణి అనుకుంటానే. ఆ ప్రకారం అంత వైభవం ఉంటారు. ఈ ప్రకారం ఎవరు చేస్తారంటే చేసిండారు. అందువల్ల మన వాళ్ళని చేసిండారంటే చైత్ర శ్రీమాన్ అయం మాసగా పుణ్యగా పుష్పిత కాననగా అని ఇది అయోధ్య కాండంలో శ్రీరామాయణంలో ఇది ఒక శ్లోకం, వాల్మీకి రామాయణం. చైత్ర శ్రీమాన్ అయం మాసగా పుణ్యగా పుష్పిత కాననగా. అటైతే ఏమిటి చైత్ర శ్రీమాన్, రాముడికి పట్టాభిషేకం చేసేదానికి ఒక కాల నిర్ణయం చేసాడు వశిష్ఠుడు. ఆ వశిష్ఠుడు కాల నిర్ణయం చేశాడు కదా, అదిగా అప్పుడు ఏం చేశాడు, చైత్ర శ్రీమాన్ చైత్రమాసం, ఆ చైత్రమాసంలో ఆ కాల నిర్ణయం చేశాడు. ఇప్పుడు అక్కడుండే జనాలందరూ ఏం చెప్తారంటే ఎప్పుడు ఏ విషయం చేసినా కూడా చైత్ర శ్రీమాన్ చైత్ర శ్రీమాన్ చైత్ర శ్రీమాన్ చెప్పుకుంటారంట. అది ఎందుకు స్వామి చైత్ర శ్రీమాన్ చెప్పుకుంటారు? ఇప్పుడు వైశాఖం రాదా, జ్యేష్ఠ రాదా, భాద్రపదం రాదా, ఆశ్వేయుత మాసం రాదా, అది పాల్గొన మాసం రాదా అంటే అన్ని వస్తుంది. అయితే ఆ ఊరు జనాల కంటే చైత్ర ఏమిటంటే రాముడు పట్టాభిషేకం కావాలి కదా, పట్టాభిషేకం కావాలంటే దానికి చైత్ర శ్రీమాన్ ఒక రోజు పెట్టేశాడు కదా వశిష్ఠుడు. అందువల్ల చైత్ర శ్రీమాన్ చైత్ర శ్రీమాన్ చైత్ర శ్రీమాన్ అంటారంట. అదే ప్రకారం ఇప్పుడు మనవాళ్ళం ఏం చేస్తున్నారంటే కార్తికేయుల్ రోహిణి నాள், కార్తికేయుల్ ఈ రోజు కాదు, ఈ రోజు కార్తీక రోహిణి నాள் కాదు. అయితే కూడా ఆ కార్తికేయుల్ రోహిణి నాள் చెప్తున్నాడు ఎందుకంటే అంత మాత్రం దాని మీద ప్రేమ, తిరుప్పానాళ్ వారి మీద అంత ప్రేమ. యథా ప్రకారం శ్రీరామాయణులు ఎట్లా చైత్ర శ్రీమాన ఊరు జనాలందరూ చెప్తున్నారు, అదే ప్రకారం ఇక్కడ వాళ్ళందరూ కార్తీక రోగిణి అని చెప్పుకుంటారంట. అది కాకుండా దీనికి అట్లాంటి ఆశ్చర్యమైన ఆ ప్రావణ్యం ఉంది. అందుకని ఆ కాలం వేరు ఈ కాలం వేరు, కార్తీక కాలం వేరు ఇప్పుడుండే కాలం. అయినా కూడా సమకాలం లేదన్నా కూడా ఇది ఎట్లంటే నిధి ఘాట్టు మా పోలంటారు. ఎక్కడో ఒక చిన్న తావులో లోపల మట్టి లోపల ఏదో లోపల ఉన్నాయంట, ఏదో పెద్ద ఇది బంగారంతో లోపల పెట్టేశారు. అదని తీసుకోవాలంటే ఎవరికి తర్వాత స్వామి అంటే నేను తీస్తాను అండి అని చెప్పి తీసిస్తే ఎట్లా ఉంటుందో అదే ప్రకారం ఈ కార్తీక రోహిణి అనేది అట్లాంటి రోజంట, అట్లాంటి రోజంట. కాన్మినెంట్ కాశిని లోకంలో చూడండి నీకు మోక్షానికి పోవాలని ఒక ప్రేమ ఉనిందంటే, దాని మీద ఒక ప్రీతి ఉనిందంటే ఏం చెయ్యాలంటే ఈ రోహిణి రోజుని పొందండి, కార్తీక రోజుని పొందండి. ఎందుకంటే మోక్షానికి పోయే దారి ఇది ఒకటే, వేరే లేదు, వేరే దారి. అంటే లోపల ఉపదేశం ఎవరో ఒకరు మోక్షానికి పోవడం వాటి ఈ ప్రకారం ఉంది. కాన్మినెంట్ కాశిని అట్లా చూడండి ఇదిగో చూడండి అంటారు. ఏం స్వామి ఇదిగో చూడండి ఏం చెప్పాలంటే దాని వైభవం చెప్తాను చెప్పండి. కార్తీక రోగిని వైభవం తిన వాయిத்த புகழ் பாணர் வந்துதிப்பா, వాయిத்த புகழ் తిరుప్పానాళ్వారికి తిరుప్పానాళ్వారు కదా, ఆయనకి వైభవం ఉంటుంది. ఆ వైభవం ఎలా ఉంటుందంటే ఆయనకి తగినట్టు వైభవం ఉంటుందంట. అది ఏం స్వామి వైభవం నాకు అర్థం కాలేదు. ఆయనకి తగినట్టు వైభవం ఉంటుంది అంటే ఏమర్థం? ఇప్పుడు నాకు తగినట్టు వైభవం ఉంటుంది, నీకు తగినట్టు వైభవం ఉంటుంది, వాళ్ళకి తగినట్టు వైభవం ఉంటుంది. అది డబ్బులు ఉంటే ఆ ప్రకారం ఉంటుంది, డబ్బులు ఈ ప్రకారం ఉంటే ఈ ప్రకారం వైభవం ఈ ప్రకారం ఉంటుంది, ఆ ప్రకారం అది కాదు. ఆయనకి ఎంత వైభవం ఉంటే ఆ వైభవానికి తగినట్టు వైభవాలు. అర్థం కాలేదేంటే అది ఇలాగే వాయిత్త పుగడు శబ్దానికి అర్థార్థం. వాయిత్త పుగ అంటే ఆయనకి స్వరూపానికి తగినట్టు వైభవం ఉంటారు. ఆ స్వరూపానికి తగినట్టు వైభవం అంటే స్వరూపమేమి ఇదా వైభవం. మన వైభవం అంటే ఏమనుకుంటామంటే వాటితో నా దగ్గర 4 కార్లు ఉండాలా, 4 బంగ్లాలు ఉండాలా, ఏదేదో కొంచెం డబ్బులు ఉండాలా, కోటీశ్వరుడుగా ఉండాలా, అది కాదు స్వరూపం. ఆ స్వరూపం ఉండే స్థితి ఉంటుంది కదా, ఆ స్థితి ప్రకారం ఉంటే అది వైభవం. స్వరూప స్థితి ఏమి? శేషత్వం పారతంత్ర్యం. ఇదిదా వాయిత్త పుగళ్ అంటేనే ఆయనకి తగినట్టు ఉండే వైభవం.
అటైతే శేషత్వ పారమ్యం, దానికి తగినట్టు ఉండే వైభవం. అటైతే దీంట్లో ఏం తెలుసిన అర్థం, సగజ దాస్యంని పేరు. కొంచెం ఇంకా కొంచెం జాగ్రత్తగా వినాలా. ఇంతవరకు కథ వినేశాము, ఇప్పుడు కొంచెం శాస్త్రోక్తమైన అర్థం. సగజ దాస్యం. సగజ దాస్యం అంటే ఏంటంటే, బ్రాహ్మణుడుగా పుట్టేశాడు అనుకోండి. బ్రాహ్మణుడుగా పుట్టిన తర్వాత ఆయనకి అహంకారం మమకారం అనేది ఉంటానే ఉంటుంది. అది స్వాభావికంగా ఉంటది మాత్రం కాదు. వాళ్ళు దాస్యాన్ని ఒప్పుకుంటారంటే అంత మాత్రం ఒప్పుకోరు. నేను బ్రాహ్మణుడు, మీరు చూసి ఉండొచ్చు, అది వాళ్ళ గురించి ఏదో తప్పుగా చెప్తాను ఎవరు అనుకోవద్దు, ఎవరు ఏమనుకోవద్దు. అయితే నేను బ్రాహ్మణుడు అంటేనే పక్కోడు ఎవరో ఉన్నారు కొన్ని, అతను వైశ్యుడు ఉన్నాడు, అక్కడ శూద్రుడు ఉన్నాడు, అతను ఇట్లా ఇట్లా నిలబడతాడు, కొంచెం పక్కకు వస్తాడు, కొంచెం ముందుగా పోతాడు, పెరుమాళ దగ్గరికి పోతాడు. అతని దగ్గరికి వస్తే అంటే అట్లా నిలబడింది, ఇక్కడ ఎందుకు వస్తున్నా మీరు అడ్డాడు చెప్తారు కదా. అహంకారం అనేది ఉంటుంది. అది అహంకారం అంటే దాస్యాన్ని ఒప్పుకునే స్వభావం అనేది వాళ్ళు తక్కువనే, అది లేదని చెప్పాల. అంటే బ్రాహ్మణులు కొంతమంది ఉన్నారు, చాలా మంది మంచోళ్ళు ఉన్నారు, లేదు. అయితే సామాన్యంగా అది ఒప్పుకునేదని చాలా తక్కువని ఒప్పుకోరు. అయితే తిరుప్పానాళ్వారి అవతారమే బ్రాహ్మణ కుల కాదే, పంచమ కులం. అట్టయితే అతనికి ఇలాంటి ప్రాబ్లం ఆయనకి లేదు, స్వాభావికంగానే దాస్యం ఉండదు. అద్ద సగజ దాస్యం బాగా తెలుసుకోండి. సగజ దాస్యం, సగజ దాస్యం పుట్టినప్పటి నుంచి ఇట్నేంటి ఈయన అంతే అంటారు కదా, అదిగా సహజ దాస్యం. అదే ప్రకారం ఉండేది సహజ దాస్యం. పుట్టినప్పటి ఉండేది ఇది, ఆ ప్రకారం ఉండదు కదా, అదిగా సహజ. ఇలాంటి ప్రాబ్లం ఆయనకి లేదే. ఎందువల్ల లేదంటే, శ్రీరంగం క్షేత్రానికి నా కాళ్ళు అక్కడ పెట్టనుండి నేను నీచడు. ఈయన గురించి ఎక్కడ తెలుసా, ఉరయూర్ అనే ఒక దివ్యదేశం. ఆ ఉరయూర్ దివ్యదేశంలో ఈయన అవతారం చేశాడు. పైకి రాబోద్ది ఏ ఆళ్వాళ్ళు ఏమేమి దివ్యదేశం అవతారం చేశాడని చెప్పి పైకి రాబోద్ది. సరే ఇప్పుడు తెలుసుకున్నాం. ఉరయూర్ అంటే శ్రీరంగం నుంచి వడదిరుక్కావేరి, తెంకిదిరుక్కావేరి, అదే అర్థం కదా స్వామి. కావేరి తెలుసు, తెంకిదిరుక్కావేరి దక్షిణ కావేరి, వడదిరుక్కావేరి ఉత్తర కావేరి. ఉత్తర కావేరిదా కొల్లడం అంటారు, తెంకిదిరుక్కావేరిదా దక్షిణ కావేరి అంటారు. ఆ దక్షిణ కావేరి దాటిన తర్వాత ఆ పక్క పోయిన తర్వాత అక్కడ ఉరయూరు, కమలవల్లి నాశ్యార్. ఒక సంవత్సరంలో ఒక రోజు అక్కడికి పోతారు, ఒకరోజు నంబేవాడ పోతారు, ఏం చేస్తారు ఉంది. అట్లా ఉన్నప్పుడు ఆ ప్రకారం ఉండే ఒక ఇది అక్కడ అవతారం చేసి అక్కడ అక్కడి నుంచే వీణా పెట్టుకొని ఇక్కడ నంబేరి గోపురాన్ని సేవించుకుంటా ఆ రంగనాథుని అంత ప్రేమగా పాడుతూ ఉంటాడు, సేవిస్తూ ఉంటాడు. ఈయన కులమే పానర్ కులం కదా, సేవించే కులం. పాటలు ఇప్పుడు మనం చూసినాము, నంబాడు అని చరిత్రను చూసినాము కదా, తిరుక్కురుగుడి నంబాడు. ఆ కులంలో ఈయన అవతారం చేయడం అంటే చాలా బాగా పాడతారు. అది ఎంత రాగాలు, పన్ను రాగం చూసాం కదా, కైశికం అని ఒక పన్, ఆ రాగాన్ని పెట్టుకుని నంబాడు అని సేవించారు కదా. అదే ప్రకారం వీళ్ళకి సేవించే ఒక సామర్థ్యం అనేది ఈ కులానికే ఉండదు. అందువల్ల పాటలు చాలా బాగా పట్టుకుంటా వీణాగానం చేసుకొని రంగనాథుని మీద ఆశ్చర్యంగా ఉంటాడు. అట్లా ఆడుతూ ఉన్నప్పుడు అప్పుడు ఒక స్వామి ఏం చేశాడు, అక్కడ స్నానం చేయాలంటే ఈయన పంచమ కులం కదా, ఈయన ఈ ప్రకారం ఈయన మర్చిపోయి కళ్ళు మూసుకొని రంగనాథుడు ఈయన మీద వచ్చి ఈయన బట్టి ఆడుకుంటా ఉంటాడు, ఈయన బట్టి పాడుతూ ఉంటాడు. కొంతమంది భజన అంతా మీరు చూసింటారు కదా, భజనలంతా తప్పకుండా చూడాలి. మనం ఏమంటాం, సేవాకాలం కొంచెం బాగుంటుందండి, భజనలు అంటే సుమారుగా అంటాడు, అట్లంతా అనుకోకూడదు. భజన అనేది నామ సంకీర్తనకి వైభవం ఉండాలి, సేవాకాలానికి వైభవం ఉండదు. ఒక్కొక్క రూట్ అది, ఆ రూట్ ప్రకారం వాళ్ళు పోతా ఉంటారు. అయినా కూడా సేవాకాలంకి ఉన్న వైభవం అది వేరుదా అయినా కూడా. అందువల్ల వాళ్ళు భజన వాళ్ళు స్వామి అని అంటారు, చాలా అమలు చేసుకోకూడదు, వాళ్ళు భక్తులే. ఆ ప్రకారం ఈయన చేసుకుంటా ఉన్నప్పుడు ఈయన స్నానం చేయాలని చెప్పి లోకసారంగ మహాముని స్నానం చేయాలా, తీర్థం తీసుకోవాలని చెప్పి ఈయన అడ్డంగా ఉన్నాడు, ఈయన తాక్తో పోకూడదని చెప్పి పో అని చెప్తే ఈయనకేం ఇనిపిలా. భగవంతుడి మీద పూర్తిగా ప్రేమగా ఉండడు. ఆ పాటలో ఆయన లయించిపోయినాడు, ఏ ఇనిపిలా. ఎంత చెప్పినా ఆయన పోలా, రాయి తీసుకొట్టేశాడు.
ఆయి తీసుకొట్టాడు, పోతారా లేదా అని చెప్పి కొట్టేశాడు. అంటే ఈయన తాకూడదు కదా, ఈయన పంచమకులం కదా, అందువల్ల కొట్టేశాడు. ఇక్కడ పడి నెత్తి వచ్చేసింది. అప్పుడు తిరిగి చూస్తున్నాడు, కళ్ళు తెలుసు, ఓ ఈ స్వామి దగ్గర అబద్ధాలు పడ్డాను, స్వామి తెలవకుండా ఇక్కడ ఉండేశాను, మీరు తీసుకొని బయట వచ్చేసాడు. ఈయన తీర్థం తీసుకొని నేరుగా సన్నతికి పోయాడు. సన్నతికి పోయి పెరుమాళ్ తలుపు తెరవల. ఏం తెరవలేదు, ఏమైంది అంటే అక్కడ లోపల నుంచి చెప్తున్నాడు, నువ్వు తిరుప్పానాళ్వార్ దగ్గర అపచార పడ్డావు, నేను చూడాల్సిన పని లేదు, పో అని చెప్పి. సరే ఏం చేయాలంటే ఆయన పోయి తీసుకురా అని చెప్పి నేను, ఆయన రాలేదంటే ఏం చేసిండే, తీసుకునిరా, అది నీ సామర్థ్యం, ఎట్లా తీసుకొస్తావో తీసుకురా అని చాలా సులభంగా చెప్తున్నాను. పెద్ద చరిత్ర ఇది. ఎట్లా తీసుకురావో అంటాడు. ఇక్కడి నుంచి పోతాడు, పోయి ఆయన ప్రార్థన చేసుకుంటాడు, స్వామి మీరు రావాలా, పెరుమాళ్ మిమ్మల్ని రమ్మని చెప్పాడు. అయ్యో ఆ ఊరికి నేను రాకూడదు, నా కాలు పడకూడదు, నేను పంచముకులం, నా నీచుడు, ఈ నీచుడు కాళ్ళు అక్కడ పడచ్చా, కూడదు. ఆ తాళ పవిత్రమైన స్థలం అది, అట్లాంటి పవిత్రమైన స్థలంలో నాలాంటి నీచుడు రాకూడదు. ఎంత చెప్పినా ఆయన రాలేదు. కాకుండా ఏం చేశాడు, ఆయన తీసుకున్నాడు, అట్నే ఈయన భుజం మీద పెట్టుకునేసాడు, గడవాహనం చేయిస్తాడు, ఆ ప్రకారం పెట్టుకున్నాడు. మునివాహనం పేరు. తిరుప్పానాళ్వారికి ఇంకో పేరు ఉండదు, మునివాహనర్. అటంటే ముని, లోకసారంగ ముని ఆ స్వామికి పేరు. ఆ లోకసారంగ ముని ఏం చేశాడంటే, ఈయన రాడు అని చెప్పటగానే ఆయన అట్నే ఎల చేసుకుని ఆయన భుజం మీద కూర్చోబెట్టుకునేశాడు. రాను అని చెప్పి ఎవడు ఆయన కూర్చోబెట్టుకున్నాడు కదా, అప్పుడు వాహనం అయిపోయింది కదా, లోకసారణ వాహనం అయిపోయాడు. పైన కూర్చున్నది ఉంది తిరుప్పానాళ్వార్, గరుడవాహన వాహనం, పైన కూర్చుంది పెరుమాళ్ కూర్చున్న, అదే ప్రకారం లోకసారంగ ముని వాహనంగా అయిపోయాడు, ఆయన ప్రధానంగా అయిపోయాడు కదా. ఆయనకి పేరు ఏంటి, మునివాహనర్ అని పేరు. అప్పుడు పేరు పెట్టాడు మునివాహన. ముని అంటే లోకసారంగా ముని వాహనాన్ని పెట్టుకొని అక్కడిని తీసుకొచ్చిన దారిలో సేవించిందా అమరనాథి కూడా 10 పాసురాలు. ఈ 10 పాసురాలు భగవంతుడు ముందు నిలబడి సేవించింది కాదు, కడాపాసరం. కొండల్వన్ననై, ఇది 10వ పాసరం, కొండల్వన్. పెద్ద చరిత్రం. అమరనాథి బిరాన్ని తెలుసుకోవాలంటే శాస్త్రోక్తంగా చాలా విషయాలు దాంట్లో, 1, 2 కాదు, చాలా విషయాలు దాంట్లో చెప్తున్నారు. తర్వాత ఇప్పుడు అదింత పోయింది, చాలా పెద్దది అయిపోద్ది. అందువల్ల లోపల పోయేటప్పుడు ఆయన దగ్గరకు పోయిన తర్వాత, మూలస్థానం దగ్గర పోయినప్పుడు ఈ పాట, కొండల్ వన్ననై కోవరనా వెన్న ఉండవా ఎన్ ఉల్లంగ వందానై అండర్గోన్ అనియరమ్మన్ ఎన్ అన్ముదనే కంటగన్గల్ మట్టుండినై కానా. ఈ రంగనాథుని సేవించిన ఈ కళ్ళు వేరే ఏం చూడాల్సిన పని లేదని చెప్పి సేవించిన తర్వాత ఈ పాట. దానికి ముందు చుట్టూ ప్రదక్షిణంగా వచ్చేటప్పుడు అమరనాథి బిరాన్ అడియార్కన్னை ஆட்படுத்த விமலன் விண்ணவர் போடும் விரையார்கள் வெங்கடவன் நிமலன் நின்மலன் நீதிவானவன் நீர் மதிலரங்கத்தம்மான் திரு కమలపాదం మంది ఎన్ కన్నినుల ఒక్కిండదని చెప్పి 10 పాదాలు ఇంకా పెరుమాళ్ళనే సేవించలేదు. సేవించక ముందే ఆయన తిరుచంగ పెట్టుకున్నారు, తిరువాడి పెట్టుకున్నారు. ఆయన అరచి వంద ఆడై, ఆయన ఉంది, ఆయన తిరువడి, ఆయన కళ్ళు, ఆయన నోరు, ఆయన తిరుమార్గు సేవించిన లేచి ఎలా జరుగుతుంది ఆయన చూసాడు, ఆయన చూపిస్తాడు. అందువల్ల ఈ తనిని చూడండి, కాట్టవే కండ. ఆ పనిని ఎట్లా ఉన్నది, కాట్టవే కండ అంటే ఎందుకు అర్థం, పెరియ పెరుమాళ్ చూపించాడు, ఈయన చూశాడు. ఈయనపై చూడలా, ఆయన చూపించాడు, ఈయన కాట్టవే ఆయన చూపించాడు, ఈయన చూశాడు. తిరుప్పానాళ్వార్ చూశాడు. తిరుప్పానాళ్వార్ పెరియ పెరుమాళ్ దగ్గర పోయి చూడలా. తిరుప్పానాళ్వార్ ఎక్కడుండారో అక్కడ తీసుకొచ్చి ఎవరు చూశాడు, ఎవరు చూపించింది, పెరియ పెరుమాళ్ అక్కడ చూపించాడు. ఆయన చూపించిన తర్వాత ఈయన చూసి అక్కడే చూశాడు. మూలస్థానికి వచ్చి చూడలా. మూలస్థానం వచ్చి చూసేటప్పుడు 10వ పాసనం. దానికి ముందు 9 పాసరాలంతా చూడకుండే సేవించిన పాసరం. అంటే ఎంత వైభవం, ఇలాంటి వైభవం తిరుప్పానాళ్వార్ ఎవరు తెలియదు. అంత వైభవం. కాట్టవే కండ పాద కమలం నల్లాడయుంది తేట్టరు ఉదర బంధం తిరుమార్పు ఖండం చెవ్వాయి అని చెప్పింది కదా. దీనిగా రామానుజన్ ఉంటుంది 11వ పాసనం. சீரிய நான்மறை செம்பொருள் செந்தமிழாரடித்த పాడియలంపుగల్ పాన్ పెరుమాళ్. ఈ లోకంలోనే వైభవం ఉంటే తిరుప్పానాళ్వార్.
சீரிய நான்மறை செம்பொருள். నాన్మறை అంటే 4 వేదాలు. ఆ 4 వేదాల్లో ఏం చెప్పిందో అంటే వేదాల్లో చెప్పిన ఆశ్చర్యమైన అర్థం. నిత్యవేదియర్ వేదత్తిన్ ఉట్పొరులు మనం చూసాం కదా. అలాంటి అవయవాన్ని పూర్తిగా ఎక్కడున్నది? ఈ 10 భాషలు ఉండదు. ఈ 10 భాషల్లో పూర్తిగా ఈయన సేవించాడు. ఏతత్ సమగామన్నాస్తే ఊహా ఊహా అగమన్ సేవికులు సేవించారు కదా. ఆ సేవించింది ఇప్పుడు ఆ సామగానం పూర్తిగా ఎక్కడున్నది? నిత్యాత్మ ముక్తాత్మ సేవించారు కదా. ఆ సేవించే అట్లాంటి సేవించద్దా ఈయన సేవిస్తాడు. సేవించాడు ఈయన పాటలు పాడే కుర్రలని ఈయన అవతారం చేశాడు. అందువల్ల అట్లాంటి ఆ పెరియ పెరుమాళికి ఈయన చేసిన కైంకర్యమే వాచా కైంకర్యం. వాచా కైంకర్యం పాట్టినాల్ కండువాళం పానర్దాల్ పరవినోమే. పాటలు చేసుకుంటా పాటలు సేవించుకుంటా అది కైంకర్యం పూర్తిగా చేశాడు. అంటే పాడే కులంలోనే పుట్టాడు కదా. ఆ పుట్టిన దాని వల్ల ఈయనకి అంత వైభవం. అది కాకుండా అట్లాంటి మనవాముడికి ఏం చెప్తున్నాం? ఉదిపాల్ ஆத்தியர்கள் தான் அன்புடனே தான் அமரநாதி பிரான் கட்டதற்பின் நண்புடனே கொண்டாடினாள் கத்திரியில் ரோகினால் காண்மினின்று కాశనీర్ வாழ்த்த புகழ் பாணர் వందుదీపాల్. అంటే వందుదీపాల్ అంటే వందుదీపాల్ అంటే ఏదో వచ్చాడంటే అంటే అక్కడ ఉండేటోళ్ళు ఎవరు? ఎక్కడ స్వామి? శ్రీరంగంలో శ్రీవైకుంఠనాథునే భూలోక వైకుంఠం అని చెప్తాం కదా. అప్పుడు భూలోక వైకుంఠం శ్రీవైకుంఠం ఉన్నప్పుడు అప్పుడు ఆ నిత్యశూరులు ఎవరో ఒకరితో ఆరాధన చేయాలా? అప్పుడు ఆరాధన చేయాలంటే ఆ తిరువరంగానుకున్న వైభవం నిత్యశూరు ఆరాధన ఒక్కరితో రావాలా? ఆ నిత్యశూరులు ఒక్కరితో ఎవరు? తిరుపానాడు వారు. అట్లనా స్వామి? శ్రీవత్స అంశం చూసామే. పెరుమాళికి శ్రీవత్సం ఉంటుంది కదా. ఆ శ్రీవత్స అంశమే ఎవరు? తిరుపానాడు వారు కదా. అందువల్ల నిత్యశూరులు ఒకరే కదా. అప్పుడు అక్కడ ఆ పెరియ పెరుమాళ్ళని సేవించాలంటే నిత్యశూరులు ఒకరితో సేవించడం. అది ఏమంటే ఆమె శ్రీవైకుంఠనాథుడు. ప్రత్యక్షే ప్రణవాకారం భాష్యం రంగమవాపరం அப்படின்னு చూసినాం కదా మనం దీనికి ముందు. అప్పుడు ఉన్నప్పుడు భూలోక వైకుంఠంగా ఉన్నప్పుడు అది పూర్తిగా తెలియదు. అప్పుడే లోకసారంగమునివి ఆ పెరుమాళ్ ఏం చేశాడు? ఆ పెరుమాళ్ మీద ఎంత భక్తి ఉంటే ఆ పెరుమాళే లోకసారంగమునిని తలుపు మూసేసి నువ్వు ఆయన తీసుకొచ్చాడు కదా. ఆయన తీసుకొచ్చిన దానివల్ల ఆ 10 పాసురాలు పూర్తిగా ప్రమాణం. అమర్నాథ్ 10 పాసురాలు ఉంటుంది కదా. ఆ 10 పాసురాలు పూర్తిగా ప్రమాణం చెప్తాను. ఇప్పుడు వ్యాఖ్యానం వాసిస్తాను. అంటే கோவலனாய் வெண்ணை உண்டவாயினை நுள்ளம் கவாத அண்டிரே அவ்விஷயத்தில் பாவமந்தம் இருப்பது ஆகையாலே திருநட்சம் அதுவாய்க்கு அவலமன்றிக்கு சர்மத்வோகார்த்தத்தை பிரகாசதான திருக்கோட்டி நம்பியும் வைகாசி ரோகினால் உரியில் வெண்ணையோடு உழன்ற ஒருவனை அவதரித்தார் என்கையாலே இது முப்படியூட்டி இருப்பது இப்படி மும்மடங்கு ஏற்றத்தோடுதான் இதுதான் என்ன என்று அன்பின் இன்று காணுங்கொள் காலாந்திரை அன்றிக்கே அயம் மாசகா இது இன்றாவென்றோ இவர்க்கு அதில் ஆகார அதிசயம் அதீத காலமாய் இருக்க செய்தையும் சமகாலமாய் இருக்கபடி நிதி காட்டுவாரை போல காணுங்கோள் என்று பிரத்யட்சிப்பிக்கிறார். காசினீர் என்று ஒருவர் இருவர் என்றிருக்கே இதுகச்சித் முகுச்சத்யா என்கிறபடியே தன் நசையாலே ஒரு நாடாக உபதேசிக்கிறார். இது ஏற்றம்தான் இன்னதாலே என்று எங்களுக்கு அறிவித்தால் ஆகுவது என்ன வாய்த்த புகழ் பாணர் வந்துதீப்பால் என்கிறார். வாய்த்த புகழாது தன் சுரூபத்துக்கு தேய்ந்த புகழ், அதாவது சகஜ தாஸ்யத்துக்கு அனுகுணமான நைச்சியத்தை ஜன்மசித்தமாக உடையராகியாலே ஸ்ரீ லோகசாரங்க முனிகளுடைய சிரசாவகடாம்படி பண்ணி அங்கீகரித்தவருடைய புகழ் பாரியரம் புகழ் பான் பெருமா என்ன கடவிதரே பாணர் வந்துதீப்பார் ஏத சாவகாயன் நாஸ்து என்கிற முக்தர் விருத்தியை இங்கே பெரிய பெருமாள் விஷயத்திலே வாக்விருத்தியான அடிமை செய்து போருகையாலே அதுவே தமக்கு நிரூபகமாய் இருக்கவன் வந்துதீப்பால் அண்டர்கோன் அணியரங்கன் ஆகியால் அவரை பாடுகைக்கால அங்குள்ளாலே ஒருவர் இங்கே அவதரித்தது என்னும்படி அவதரிக்கையால் இது சுவிசேஷம். అయితే కూడా చదివేస్తే పూర్తిగా అయిపోద్దని ஆத்தியர்கள் கொண்டாடுகிறார். அவர்களாகிறால் லோகசாரங்க மகாமுனிகளைப் போலே பிரமேயபூதர அச்சாரூபிய பெரிபாய வருஷத்தில் தத் பிரதிபாதிகையா வந்த பிரமாண சேஷ்டன அமர்நாத என்கிற செந்தமிழான இவர் பிரபந்தத்திலும் தத் பிரமாத்தாக்கிற நிகர்ஷ அனுசந்தான யுக்தரான இவ்வாழ்வாழ் விஷயத்திலும் மேலிருந்த ஆகாரனை பாராதே நிரவதிக இஷ்டம்ப யுக்தராய்
பாட்டினால் கண்டு வாழும் பணத்தால் பரவும் அவராய் இருக்கும் அவர்கள் ఇంతవరకు చూసేస్తాం. దీంట్లో పాడియలం పుగழ்పాన్ పెరుమాల్ని రామాంతుంటుంది వంతు దీపార్ అని చెప్పాడు. ఇప్పుడు అట్లాంటి వైభవం తిరుపానాలు ఉండే కూడా నిత్య సూర్యులు వచ్చితే ఈయనకి సేవించాలని చెప్పిన నిత్య సూర్యే కదా, శివత్సంసం చూసాం కదా. ఇప్పుడు లోకసారంగా మునివి భగవంతుడి దగ్గర చాలా ప్రేమగా ఉంటాడు, భక్తిగా ఉంటాడు. అదే పెరియ పెరుమాల్ని సేవించిన వచ్చిందో అమరనాథి పిరాన్ పాసురం. ఈ అమరనాథి పిరాన్ పాసురం అనేది ప్రమాణం. ఇప్పుడు మూడు తెలుసుకోవాలి: ప్రమాణం, ప్రమేయం, ప్రమాత. ప్రమాణం, ప్రమేయం, ఇది అప్పుడప్పుడు మీకు చెప్తానే ఉంటాను, అయితే మీరు తెలుసుకోవాలి. ప్రమాత అంటారా? ప్రమాణం అనేది ఏంటి? అమరనాథి పిరాన్ 10 పాసురాలు ప్రమాణం. ప్రమాణం అంటే ఏ వస్తువుని మనకి తెలిపిస్తుందో దానికి ప్రమాణం అని పేరు. దాని తర్వాత ప్రమేయం అంటే ఏ వస్తువుని చెప్తుందో దానికి, ఆ వస్తువుకి ప్రమేయం అని పేరు. ఇప్పుడు ప్రమాణం అమరనాథి పిరాన్ 10 పాసురాలు. ప్రమేయం ఎవరు స్వామి? ఎవరిని చెప్తున్నారు? తిరుపనాడు వారు, పెరియ పెరుమాళ్ కదా చెప్తున్నారు. అప్పుడు అర్చావతారంలో ఉండే పెరియ పెరుమాళ్ ప్రమేయం. అప్పుడు అమరనాథి పిరాన్ ప్రమాణం. అప్పుడు ఎవరు స్వామి? ప్రమాత. అమరనాథి పిరాన్ అనుగ్రహించింది ఎవరు? అనుగ్రహించింది ఎవరంటే అది ఎవరు? తిరుపానాళ్వారు కదా. తిరుపానాళ్వారు ప్రమాత. అప్పుడు ప్రమాణం, ప్రమేయం, ప్రమాత. ప్రమాణం అమరనాథి పిరాన్ 10 పాసురాలు. ప్రమేయం పెరియ పెరుమాళ్, ఆ అర్చా తిరుమే ఉండే పెరియ పెరుమాళ్. ప్రమాత తిరుపానాళ్వారు. అప్పుడంటే ఇట్లాంటి ఆశ్చర్యమైన ఆ అమరనాథి పిరాన్ అది ఎట్లాంటి పాసురం? శంతమిళ్ ఆరణమి. శంతమిళ్ అంటే తిరుప్పానాళ్ వారు ఏంటంటే ఆయనకు ఒక ఏదో ఒకటి అనుకుంటా ఉంటాడు. నేను నీచుడు, నేను నీచుడు, నేను నీచుడు అనుకుంటారు కదా. నా కాళ్ళు శ్రీరంగుల పడకూడదు పడకూడదు చెప్పుకుంటారు కదా. అప్పుడు అప్పుడు అట్లా ఉన్నప్పుడు అంత నైత్యానుసంధానం అయితే మొదటిగా చెప్పాను. బ్రాహ్మణ కులం అంటేనే వాళ్ళకు కొంచెం అహంకారం అనేది స్వాభావికంగా ఉండదు. ఉండదా? ఉన్ను ఏముందంటే నేను బ్రాహ్మడు, నేను బ్రాహ్మడు అనే ఉంటుంది. అయితే తిరుపానాడు అది అది రావడానికి ప్రసక్తే లేదు. ఆయన పంచమం కులం కదా. నాలాగా నీచడు ఎవరు? నాలాగా మీరు చూస్తుంటారు కొన్ని మందిలో కొంచెం బేల్దారి పని చేస్తూ ఉంటారు. వంట అట్లా ఇట్లా నిలబడి ఉంటారు. వండి అంత బాగుంటుంది. పెద్దోళ్ళు ఉంటారండి, మనం అవుతా అని అంటారు కదా. అటుదేమి వాళ్ళ తగ్గు రకంగా ఉండే దాని వల్ల ఏం చేస్తారు? ఆ ప్రకారం తిరుపానాడు ఉంటారు. అదే బ్రాహ్మణుడు అంటేనే నేను పోవాలి, నేను పోవాలి, నాదే కదా అది, అది ముందుకు పోతాడు కదా. అలాంటి ఇది చూసినప్పుడు ఏమైపోతుందంటే మనం ఇప్పుడు 3 చూడాలి. 3 విషయాలు ప్రధానంగా చూడాలి. ఏంటంటే పెరుమాళ్ విగ్రహం అర్చా విగ్రహం. అర్చా విగ్రహం అంటే పంచలోకం కదా. మనం ఏదో ఇస్తున్నాం, బంగారు ఇస్తున్నాము, వెండి ఇస్తున్నాము, ఏదేదో లోకాలు ఇస్తాము, అదంతా చేసి అదంతా ఆ వస్తువుతో చేసి విగ్రహం చేసి పెడతారు. పంచలోక విగ్రహం అని అనుకోకూడదు. అది అది పైతో చూస్తే ఆ ప్రకారం ఉంటుంది. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే అమరనాథి పిరాన్ ద్రావిడ భాషలు చేసేది, సంస్కృత భాష కాదే. సంస్కృత భాషనే కదా గొప్పది. ద్రావిడ భాష అంత గొప్పతనం లేదే, అంత వైభవం ఉండదా అని చెప్పి ఇది చూస్తాడు. అప్పుడు మొదట చూసింది పెరుమాళ్ విగ్రహం అర్చా విగ్రహం. అదేంటండి, అక్కడ విగ్రహం ఉంటుంది, ఇక్కడ విగ్రహం ఉంటుంది, అదే విగ్రహం ఆ సంతలో విగ్రహం ఉంటుంది. ఎగ్జిబిషన్ పెట్టుకుంటారు అసలు. ఆ విగ్రహం ఈ విగ్రహం ఏం స్వామి తేడా? ఇది పూజ చేస్తారు, అది పూజ చేయాలి అంతే, పెద్ద విచారణ ఇది అని అనుకుంటారు కదా. అది అది చాలా తక్కువ. అయితే అది ఒకటి. రెండోది, ఈయన ఏం సేవించాడండి? సంస్కృత భాషలో సేవించాడా? అదైతే కొంచెం గొప్పది. ద్రావిడ భాషలు చేశారు కదా, అది చూడకూడదు. రెండోది, సేవించింది ఎవరు? తిరుప్పానాళ్వార్. సేవించుడు పెరియాళ్వార్ అంటే నేను ఒప్పుకున్నానండి, బ్రాహ్మణోత్తముడు. తొండ్రపడి అంటే ఒప్పుకుంటా అంటే బ్రాహ్మణోత్తముడు. తిరుప్పానాళ్వార్ పంచమ కులం. అట్లాంటి పంచమ కులంగా ఉండడే అని చెప్పి ఈ 3 చూడకూడదు. బాగా తెలుసుకోండి. ఇది శ్రీ వైష్ణవ లక్షణమే. ఇది జాతి, అదే ప్రకారం వాళ్ళకుండే వైభవం, అదే ప్రకారం వాళ్ళకి ఏదో ఒకటి ఉంటుంది కదా, అదేదో చూడకూడదు. జాతి చూడకూడదు. ప్రధానంగా జాతి చూడండి. ఎప్పుడు రామానుజుల వారి సంబంధం తీసుకున్నారో శ్రీ వైష్ణవాళ్ళు మీరు, అది ఏ కులమైన అప్పుడు ఒకే కులం ఏంటి? పరాంకుశ కులం. పరకాల
హితం అని చెప్పిన ఫలాంకుశ ఫలకాల యతివరాజిగా అంటారు. ఎందుకు చెప్తారంటే ఆ ప్రకారం అది 3 చూడకూడదు. ఈ 3 మన పైతోటి చూసామంటే తిరుపనాడు వాడు సేవించిందండి, అది ద్రావిడ భాషలు చేశారండి, అది అచ్చా విగ్రహం చేశారండి. ఈ 3 తప్పులు కూడదు. ఈ 3 తప్పులు ఉంటాయంటే ఆ 3 తప్పులు ఎవరికి వస్తుంది? ఏం తెలియని వాడికి వస్తుంది. అప్పుడు ఆ 3 తప్పులు చూడకుండా అచ్చా తిరిమేని మీద ఒక నమ్మకం ఉండాల. అమరనాథి ఈ ద్రావిడ భాషల ఆ గ్రంథం మీద ఒక నమ్మకం ఉండాలా. ఆయన తిరుప్పానాడు వారు ఏం స్వామి ఈయన పంచమ గుణం కదా అని చెప్పి అనుకోకుండా దాని మీద ఒక నమ్మకం ఉండాలి. ఈ 3 నమ్మకాలు పెట్టుకున్నట్టే ఆ తిరుప్పానాడు వారి తిరువడి మనకి తప్పకుండా దొరికి భగవంతుడు పెరియ విమానానికి మోక్షం ఇస్తాడు. అయితే అది కాకుండా తిరుప్పానాడు చేశాడు, ద్రావిడ భాషలు చేశాడండి. అది అచ్చా విగ్రహం అండి. ఆ శ్రీవైకుంఠం రాజుని చెప్తే పర్వాలేదండి. అర్చ విగ్రహం అంటే 3 తప్పు. అదే చెప్తున్నారు. అప్పుడే అర్చ భాగాత్యం తెలవలేదని అర్థం, ద్రావిడ భాగాత్యం తెలవలేదని అర్థం, తిరుప్పానాడు వారి మహాగాత్యం తెలవలేదని అర్థం. అప్పుడు ఈ 3 మహాగాత్యం తెలియాలంటే ఆళ్వార్ వైభవం తెలుసుకోవాలా. అప్పుడు ఆళ్వార్ ఏ కులం చూడగాక, ఆళ్వార్ ఈ ద్రావిడ భాషలు చేసేదని చెప్పి చూడగాక, ఆళ్వార్ అది కాకుండా పెరియ పెరుమాళ్ அச்சா விக்கிரகம் சொல்லபாக்க அவனிவன் என்று கூழேன்மின் நெஞ்சினால் இணைப்பானவன் அவனாகும் నీల్ఘోళం నన్ను చెప్తుడా. ఆ ప్రకారం అప్పుడు ఏమే ఇదన్నీ దీని మీద పూర్తి నమ్మకం పెట్టుకొని ఆయన శ్రీవైకుంఠనాథ ఇతను ఆ శ్రీవైకుంఠంలో నిత్యశూరిగా తిరుప్పానాడుగా ఈ ద్రావిడ భాష అనేది భగవంతుడు సమ్మతమైన భాష అని చెప్పి అస్థి 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 అంటున్నారు. ఆ ప్రకారం ఎవరు అనుకుంటారో వాళ్ళు ఆత్మీయர்கள். ఆత్మీయர்கள் అంటే ఏమర్థం తెలుసా? భగవంతుడు ఉన్నాడు, అది విగ్రహం రూపం, అదేం మాట్లాడద్దా? ఏదైనా చేస్తుంది అంటే అన్ని చేస్తుంది, కంప్లీట్ గా అన్ని చేస్తుంది. అదే ప్రకారం ఇది ద్రావిడ భాష, ఇదేం చాలా గొప్పది అంటే సంస్కృత భాష కన్నా గొప్పది. అదే తిరుప్పానాడు వారు పంచమగుణం అంటే నిత్య సూర్య అంశం, శివస్వంశం. ఈ ప్రకారం చూసామంటే పూర్తిగా దీని వైభవం తెలిసింది. అట్లాంటి చూసిన వాళ్ళు ఎవరంటే వాళ్ళదా ఆత్మీయత. ఆత్మీయர்கள் అన్బుడనే తాన్, అన్బుడనే తాన్, అన్బుడు అంటే చాలా ప్రేమగా, అన్బుడనే తాన్ అమరనాథి పిరాన్ కట్టదప్పిన్. ఈ 10 పాసరాలు ఉన్నది. ఈ 10 పాసరాలు ఏం చేస్తారంటే ఎట్లా తెలుసుకుంటారు స్వామి? ఎట్లా తెలుసు అంటే ఈ 10 పాసరాలు పూర్తిగా తిరుమంత్రార్థం, వేరే ఏ గ్రంథానికి ఇంత వైభవం లేదు. ఈ 10 పాసరాలు పూర్తిగా తిరుమంత్రార్థం. వేదాంత దేశీయుడు నాలాయర దివ్య ప్రబంధంలో ఏదో గ్రంథానికి వ్యాఖ్యానం మనం రాయాలని చెప్పి ఆయన కోరుకున్నప్పుడు దేనికి చేస్తాం అనుకుంటా ఉన్నప్పుడు ఆయన కొంచెం మనసులో, ఆయన బ్రాహ్మడు, పెద్ద బ్రాహ్మడు, తిరుప్పానాడు పంచముఖులు కదా అని చెప్పి ఆయనకేం లేదు, ఆయన కూడా అనుకుంటా ఉన్నప్పుడు ఆయన చీకటి రూమ్, ఒక రూమ్ పోయాడు. దాంట్లో గ్రంథాలన్నీ 24 గ్రంథాలు ఉన్నాయి. 24 గ్రంథాలను దేనికి తీసుకుని చీకట్లో ఏదో గ్రంథం ఎత్తాడు. ఆ గ్రంథం ఎత్తిన తర్వాత బయట తీసుకొచ్చి చూస్తే, వెలుతురులో చూస్తే అమరనాథి వచ్చింది. ఇది 10 పాసరాలు అయింది, తిరుప్పానాడు పాసరం అయింది, దీనికి చెయ్యాలన్నా కొంచెం పెద్ద పాసరంగా అయినా దొరకద్దా చూస్తాం. మళ్ళీ తీసుకొని పెట్టేసి మళ్ళీ ఇంకో తాగు పోయాడు. ఇంకో తాగు మళ్ళీ తీసుకొచ్చి బయట చూస్తే మళ్ళీ అదే అమరనాథి వచ్చింది. ఈ ప్రకారం 3 సార్లు చేశాడు. 3 సార్లు చేసిన తర్వాత అదే అమరనాథి వచ్చింది. అప్పుడు పెరియ పెరుమాళ్ నియమనం నాకు ఈ వ్యాఖ్యానం చేయాలని చెప్పి ఆయన నాలాయిర దివ్య ప్రబంధం దీన్ని ఒకటే చేశాడు. దానికి పేరు ఏం చేసినట్టు మునివాహన భోగం పేరు పెట్టాడు. మునివాహన భోగంని ఆయన వ్యాఖ్యానికి మునివాహన భోగం పెట్టారు. అది తిరుమంత్రపరంగా చేశారు. అమలన్ ఉవంద ఉళ్ళత్తినాయ్ మందిపాయ్ వడవేంగడమాల అని చెప్పి 3. తిరుమంత్రం అనేది ఓంకారం ప్రణవం. ఓంకారం ప్రణవంలో అకార ఉకారం అకారం ఉంటుంది. అది 3 కలిసి ఓంకారం వస్తుంది. అప్పుడు ఇది తిరుమంత్ర విషయంగా చెప్తున్నాడు అమరనాథి వచ్చిందంటే మొదట 3 పాత్రలు ఓంకారార్థం. అప్పుడు మొదట 3 పాత్రలు ఓంకారాన్ని అర్థం అంటే అప్పుడు అకార ఉకారం అకారం ఉండగాల్సి ఉండాలి. మొదట శబ్దం చూడండి,
మొదటి పాసనంలో అమరనాది పిరాన్ ఆ వస్తుంది, మొదటి శబ్దం ఆ వస్తుంది. అదే మీరు పుస్తకం చేతిలో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. రెండో పాసనం చూడండి, ఉవంద ఉల్లత్తినాయ్ ఉకారం వస్తుంది. మూడో పాసనం చూడండి, మందిబాయ్ వడవెంగడమామలై అని మూడో పాసనం వస్తుంది. అప్పుడు అది మకారం వస్తుంది. అప్పుడు మొదట పాసనం అకారంలో స్టార్ట్ అవుతుంది, రెండో పాసనం మకారంలో స్టార్ట్ అవుతుంది, సారీ రెండో పాసనం ఉకారంలో స్టార్ట్ అవుతుంది, మూడో పాసనం మకారంలో స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఒక ప్రణవమే అకార ఉకారం అకారం ఏ ప్రకారం ఉంటుందో అదే ప్రకారం మొదట 3 పాసనం ప్రణవార్థం. ఈ వేదాంత దేశంలో పెరియవాచార్యుడు చూపించున్నాడు ఇదే అర్థం. అప్పుడు మొదట 3 పాసనం ప్రణవార్థం. అప్పుడంటే అమలన్ ఉవంద మంది. దీన్ని అడివరం అంటాడు. కొంచెం చాలా విషయాలు ఉండదు, టైం అయిపోద్దని భయంగా ఉండదు, ఇంకా పైకి పోతా ఉంటుంది. అంటే వీళ్ళ వ్యాఖ్యానంలో ఏం చెప్పారో అది వరకు చెప్తేనే బాగుంటుంది. ఇంకా పైకి మనకు తెలిసిందంటే చెప్పాలనుకుంటే ఇంకా టైం ఎక్కువ తీసుకుంటుంది. ఒక్క రోజుకి 3 పాత్రలన్నా చెప్పాలనుకున్నాను, ఒక పాత్ర అవును ఉంటుంది ఉంది. ఆ ప్రకారం ఇప్పుడు అమరన్ అనేది మొదట పాసనం, ఉవంద ఉల్లత్తన అనేది రెండో పాసనం, మందిబాయ్ వడవేంగడమావని మూడో పాసనం. ఇప్పుడు దీనికి అడివరం అంటారు. అడివరం అంటే ఏంటంటే ఒక విషయం చెప్తారు. కోయిలంతా ఉత్సవాలు వచ్చేసినాకండి, సేవాకాలం చేసే టైం సాగు, దానికి వదలనవుతుంటే అందువల్ల వాళ్ళు కొన్ని కోవిల్లో ఏం అలవాటు పెట్టుకుంటారంటే ఉత్సవ కాలంలో ఉత్సవ టైంలో అడివరవు సేవించేది అని అర్థం. అటైతే మార్గడి తింగల్ ఏరాందకన్ని వైయత్తి வாழ்வீர்கள் மையிட்டெழுதோம் ஓங்கி உலகளந்த பூங்கு வளைப்போதில் స్వామి ఏం సేవించారు? ఇదా అడివరం. మార్గడి తింగల్ చెప్పాను కదా, దాని తర్వాత మార్గడి తింగిన తర్వాత ఏం చెప్పాను? మార్గడి తింగల్ మతిరైంది నన్నాళాల్ ఏరాందకన్ని యశోద ఇలంజింగం 5వ లైన్. మొదట 4 లైన్స్ ఒక పక్క సేవిస్తారు, 5వ లైన్ 6వ లైన్ 7వ లైన్ 8వ లైన్ ఇంకో పక్క సేవిస్తారు కదా. అప్పుడు మొదటి లైన్ ఒక పక్క సేవించినప్పుడు వాళ్ళు ఆ పక్క అయిపోద్ది, ఈ పక్క రెండో పక్క సేవించేటోళ్ళు 5వ లైన్ సేవిస్తారు. పూర్తిగా సేవించరు, ఒక్క లైన్ లో ఒక సగమే సేవిస్తారు, ఆ పాసన అయిపోయినట్టు. మార్గడి తింగల్ ఏరాందకన్ని వైయత్తి வாழ்வீர்கள் மையிட்டெழுதோ அப்படின்னு சேவிச்சு நாம் எவ்வளவுதான் குர்த்துண்டது. மையிட்டெழுதோ மலரட்டு நாமுடியும் ஓங்கி உலகலந்த பூங்கு வலை போதில் ఆడిమలై కన్నా ఆడియల్ బొక్కు మాయనే మన్ను పూంగవలై ఈ ప్రకారం వస్తుంది కదా. ఈ ప్రకారం దీనికి అడివరపుని పేరు. ఆ ప్రకారం అడివరం అంటే దానికి అర్థం వస్తుంది, అర్థం రాదు. అయితే అమరనాది పిరాన్ పాసనంలో ఈ అడివరవు అంటే మొదట పాసనంకి దీనికి చెప్తా అడివరకు అర్థం ఉండదు. అమలన్ ఉవంద మంది ఈ 3 పాసనం. అమలన్ అనేది మొదట పాసనం స్టార్టింగ్, ఉవంద అనేది రెండో పాసనం స్టార్టింగ్, మంది అనేది 3వ పాసనం స్టార్టింగ్. దీనికి ఏం అర్థం తెలుసా? అమరన్ అంటే శ్రీమన్నారాయణుడు. అమర అనే శబ్దానికి అఖిలేహ్య ప్రత్యనీక కళ్యాణైక దానత్వం, ఏ విధమైన ఒక తప్పనేది ఏ విధమైన బాధిపు అనేది లేదు. అప్పుడేమి అఖిలేహ్య ప్రత్యనీకం అంటే కళ్యాణ గుణాలు పూర్తిగా ఉండాలని అర్థం. అది దానికి అమలన్న పేరు. విమల అమల అంత ఇంత ఒక అర్థం, ఏకార్థం. అట్లాంటి భగవంతుని చెప్పేసింది. ఉవంద అంటే ఆయనకి చాలా ప్రేమ అంట. ఉవంద అంటే ప్రేమ. ఏం స్వామి ఎవరి దగ్గర స్వామి ప్రేమ అంటే మంది అంటే కోతి. మంది అనే శబ్దానికి ద్రావిడ భాషలో కోతి అంటే ఏం స్వామి? హనుమంతుడు. అప్పుడు పెరియమాల్ ఏంది ప్రేమ పెట్టుకున్నది హనుమంతుడి. శ్రీరంగంలో హనుమంతుడికి పెద్ద వైభవం ఉండదు. రోజు తిరుమల తీర్థం తెస్తారు కదా, అక్కడ తీసుకొచ్చి పెట్టేది ఎక్కడ తెలుసా? అక్కడ హనుమంతుడు ఒక స్టాచ్యూ ఉంటుంది, దాని పక్కనే పెడతారు, అక్కడే ఉంటుంది. హనుమంతుడికి పూర్తిగా ఉంటుంది. హనుమంతుడు ఉండే ఇది పెరియమాల్ ఒకే లెవెల్లో ఉంటుంది. పెద్ద విషయం తర్వాత కూడా గుర్తులో చెప్తాను. ఎందుకంటే అమలం ఉవంద మంది అని చెప్తున్నారు. ఈ ప్రకారం మిగతా పాసనం ఏదో వస్తుందంటే తిరుపావిలో వస్తుంది. మార్గడి వైయత్ ఓంగి. మార్గడి అనేది మొదటి పాసనం, వైయత్ అనేది రెండో పాసనం, ఓంగి అనేది 3వ పాసనం. కదా దీనికి అర్థం ఉండదు. అన్ని గ్రంథాలకి మనకి అర్థం రాదు. అయితే
మన పెద్దవాళ్ళకి చూపించేటారు. తిరుపనాళ్వారు అమరనాథ వీరాన్ గ్రంథంలో ఈ ప్రకారం 3 పాసరాలు అర్థం వస్తుంది. అదే ప్రకారం తిరుప్పావళిలో మొదటి 3 పాసరాలు అర్థం వస్తుంది. మార్గడి వయ్యత్తు ఓంగి. వయ్యత్తు అంటే ఈ లోకం, ఓంగి అంటే చాలా వైభవంగా ఉంటుంది అని అర్థం. మార్గడి అంటే ఏంటి? ఆ మాసాన మార్గశీర్షోగం, ఆ ధనుర్మాసం అనేది మార్గశీర్షం ఉంటుంది కదా, ఆ మాసం అనేది, ఈ వైభవం అనేది ఈ లోకంలో చాలా వైభవంగా ఉంటుంది. దీనికి ఈ 3 భాషలకి మొదటి శబ్దానికి అర్థం అదే ప్రకారం దీంట్లో ఉంటుంది. సరే, అది ఇప్పుడు నాకు అక్కర్లేదు. అయినా కూడా ఈ 3 భాషలలో మొదటి 3 భాషలు తిరుప్పానవారు ఏం చెప్తున్నారు? తిరుమంత్రంలో ఉండే ప్రణవార్థాన్ని మొదటి 3 భాషలు చెప్పారు. அமர்நாதி பிரான் அடியார் கண்ணை ஆட்படுத்த விமலன் விண்ணவருக்கு ஒரு விரையார் பொருள் வேங்கடவன் நிமலன் நின்மலன் நீதிவாரவன் నిత్యానుసంధానం. అమర్నాథ్ నిత్యానుసంధానాన్ని మనం తెలుసుకున్నామంటే చాలా మంచిది. ఏం స్వామి మంచిదంటే తిరిగి మనం తనిగా చేసేది ఈ పాత్రలు సేవించుకొని చేసామనుకోండి, అది మనం ఉప్పు వేసాము, కారం వేసాము, ఏదో స్వీట్ చేసాము, ఏం చేసామో ఏమక్కర్లేదు, అంత పెరుమాలు చూసుకుంటాం. బాగుంటుందా స్వామి? అది చెప్పాలి కదా. మరి చేసేది ఆయన కదా, మనమే చేస్తాము. ఇప్పుడు ఆయన చేసేది బాగా ఏం చెప్పిన వద్దా? బాగుంటుంది. అందువల్ల ఎందుకు చిన్న మా చేతి ఆ ప్రకారం చేసేది మా నాయనమ్మ. ఎందుకోసం ఆమెకి ఏం తెలియదు, చదివే తెలియదు, తిరుప్పాలు చేయించుకుంటా చేస్తూ ఉంటుంది. అంతా నెయ్యి ఉండదు. నెయ్యి పోస్తుంది అంటే దానికి ఒక పేరు చెప్తారు, కండ పొంగల్ అంటారు. కండ పొంగల్ అటంటే, కండ పొంగల్ అంటే చూసిన పొంగల్ అని అర్థం. చూస్తాడు గిన్నెలో ఉంటుంది నెయ్యి, ఆడ పొంగల్ ఉంటుంది, పొంగల్ ఇట్లా పెట్టుకుంటారు, ఈ గిన్నె ఇట్లా పెట్టుకుంటారు, చూపిస్తారు. ఆ పొంగల్ ఇదిగో నెయ్యి చూపించేసి మళ్ళీ ఎత్తి పెట్టేస్తారు. ఒక నెల రోజులు రావాలి, ధనుర్మాసం పూర్తిగా రావాలి కదా, డబ్బులు లేవు. దానిగా కండ పొంగల్ అంటారు. ఎందుకంటే అది ఏం స్వామి బాగుంటుందా లేదంటే, భగవంతుని తిరుప్పావ కదా చేసింది. ఎందుకు చెప్తానంటే ఈ నారాయణ దివ్య పరంగా నిత్యానుసంధానం కొంచెం మనం మెమరీ చేసుకోవాలి. చేసుకుంటే ఏం స్వామి, చేసుకుంటే ఏం చెప్తా చెప్పేది కదా, మీరు చేసేది చూడండి మీకే తెలుస్తుంది. ఎందుకు వచ్చి చెప్తా అంటే, అప్పుడు మొదట 3 పాసరం ప్రణవాకారం ఉందా, ప్రణవాన్ని అర్థం అమరం ఉబంధమంది. 4వ పాసరం ఏం స్వామి? ఆశ్చర్యమైన పాసరం 4వ పాసరం. ఆ 4వ పాసరం అనేది నమశబ్దార్థం. 4వ పాసరం అనేది నమశబ్దార్థం. మొదట 3 పాసరం ప్రణవం ఓంకారం అర్థం, 4వ పాసరం నమశబ్దార్థం, 5వ పాసరం 10వ పాసరం నారాయణ శబ్దార్థం. 5వ పాసరం నుంచి 10వ పాసరం నారాయణ శబ్దార్థం. ఇదే విధంగా వేదాంత దేశి కూడా మునివాహన భోగం చెప్పి వ్యాఖ్యానం అనుగ్రహం చెప్పింది. ఇది సామాన్యమైన ప్రబంధం కాదు. సీరియ నాన్మరై చెంబొరుల్ చెంది ఆ తిరువరంగ పెద్ద ఆయన పురతాళ్వారి శిష్యుడు, ఆయన అనుగ్రహించిన రామాయణం ఉంటుంది. అదిలో ఈ తిరుప్పానాళ్వారి వైభవం పూర్తిగా చెప్తాడు. అట్లా అంటే మొదట 3 పాసరం, 4వ పాసరం, మళ్ళీ 5 నుంచి 10. మొదట 3 ప్రణవం, 4వ పాసరం నమశబ్దార్థం, 5 నుంచి 10 నారాయణ శబ్దార్థం అని చెప్తారు. ఈ ప్రకారం ఉంటుంది కదా. అప్పుడు తిరుమంత్రం ప్రణవం పూర్తిగా ఉంటుంది కదా. అందువల్ల ఈ ప్రణవాకార విమానంలో భగవంతుడు శయనించుకొని ఈ ప్రణవాన్ని వింటాడంట. ఆయన విమానం పేరు ఏం తెలిసిన? శ్రీరంగ విమానం పేరు ప్రణవాకార విమానం పేరు. ఆనంద విమానం తిరుమల, శ్రీరంగ విమానం ప్రణవాకార విమానం పేరు. ఆ ప్రణవాకార విమానం ఉండుకొని ప్రణవస్వరూపంగా ఉండే ఆ పరమాణు తస్య ప్రకృతి లీనస్య యత్పరస్య మగేశ్వరగా శాస్త్రం చెప్తుంది. తస్య ప్రకృతి లీనస్య యత్పరస్య మగేశ్వరగా ఉపనిషత్తు. అప్పుడు ప్రణవాకారం విమానం కింద చయనించుకొని ఈ ప్రణవాన్ని పూర్తిగా చెప్తాడు కదా. అందువల్ల అప్పుడు ఏం చెప్తున్నావు? ఆ ప్రణవాకారం వల్ల ఏం స్వామి ఉంటున్నాడంటే, తిరువడి ప్రారంభించి తిరుముడి పర్యంతం ఆపాద శూడమనుభూయ అరించయాం కాట్టవే కండ పాద కమల నల్లాడ ఉంది తేట్టరు ఉదర బంధం తిరుమార్లు కండం తూపాన్ని చెప్తారు కదా. ఆ ప్రకారం ఆ ప్రణామకారం చెప్తున్నారు కదా, నమశబ్దార్థం. దీంట్లో ఏంటంటే ఒకటోటి చెప్పాలంగా అనే ప్రీతి ఆయన కూడా చెప్పేస్తాను. కొంచెం ఈరోజు కొంచెం టైం తీసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు తిరుమంత్రం దీంట్లో నమశబ్దార్థం మధ్యమ పదం చెప్పాను. నమః మొదట పదం ఓంకారం, 2వ పదం నమశబ్దార్థం, 3వ పదం నారాయణ శబ్దార్థం. దాంట్లో మధ్యలో నమశబ్దార్థం కదా. ఇప్పుడు
ఈ తిరిమేని పూర్తిగా కొలుస్తున్నాడు ఈ 10 పాసరంలో. అప్పుడు మొదట శబ్దం మూడు మూడు పాసరాలు ఉంటది కదా, ఆ 3 పాసరంలో ఏమేమి చెప్పాడు? 3 పాసరంలో మొదట పాసరంలో తిరువడి చెప్పాడు, మొదటి పాసరం తిరువడి చెప్పాడు. రెండో పాసరంలో ఆయన వేసుకున్న డ్రెస్, అది చెప్పకూడదు, దానికి ఏం నల్లాడై. దీన్ని మనం ఎట్లా స్వామి తెలుసుకునేది అంటే ఏం కష్టమే లేదు, దాంట్లో తనియన్ ఉండదు. ఇప్పుడు తనియన్, ఆ తనియన్ని చెవించాలి చూడండి, దాంట్లో మీకు అర్థమైపోద్ది. కాట్టవే కండ, అప్పుడే కాట్టవే కండ అంటే ఏం చెప్పాను? పెరియ పెరుమాళ్ చూపించను ఈయన చూశాడు అని చెప్పాను కదా. దాంతో కండ పాదం, పాదం నల్లాడై உந்தி தேட்டர் உதரபந்தம் திருமார்பு கண்டம் செவ்வாய் వాట్టమని మేని మునియేరిత్తని కన్గల్ మునియేరిత్తని గురించి. అప్పుడు ఇది ఒకటి చూసి ఎట్లా తెలుస్తుందంటే, ఒకటి బాగా తెలుస్తుంది చూడండి. కాట్టవే కండ, మొదల పాదం, మొదట పాసరం పాదం. రెండో పాసరం నల్లాడై, నల్లాడై అంటే ఏంటి? వస్త్రం నల్లాడడం. మూడో పాసరం ఏంటి? మూడో పాసరం కాట్టవే కండ పాద కమలం నల్లాడై ఉంది, ఉంది అంటే బొడ్డు. అప్పుడు మొదట 3 పాసరాలు ప్రణవం అర్థం కదా, ఆ ప్రణవ అర్థం ఎక్కడ తెలుస్తుంది? ఉంది వరకు వచ్చేసింది బొడ్డు, ఉంది అంటే బొడ్డు, ఆ బొడ్డు వరకు వచ్చేసింది. దాని తర్వాత 3 పాసరాలు. ఇది 3 అంటే తిరువడి చెప్పింది, వస్త్రాన్ని చెప్పింది, బొడ్డుని చెప్పింది. ఈ 3 పాసరాలు ప్రణవార్థం అయిపోయింది. అప్పట్లో ఇదేమి అకార ఉకారం అకారం అర్థం. 3 పాసరాలు అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ ఏంది? కాట్టవే కండ పాద కమలం నల్లాడై ఉంది ఉదరబంధం, తిరువయిట్టు ఉదరబంధం. తిరువయిట్టు ఉదరం అనేది కడుపు ఉంటుంది కదా, ఉదరబంధం అనేది దామోదరత్వం కట్టుకుంటా ఉదరబంధం. ఆ ఉదరబంధం, ఆ ఉదరబంధం అనేది యుద్ధ మధ్యలో ఉండేది. మనకి ఈ కడుపుకు భాగం ఉంటుందా, ఈ మనిషికి మధ్యలో ఉండే భాగం కడుపుదా. ఈ కడుపు ఉదరబంధంగా ఏం చేస్తుందంటే కింద భాగాన్ని పైక భాగాన్ని కలిచేదనికి ఉంటుంది. ఇది తిరుప్పావళ వస్తుంది తెలుసా? ఎక్కడ స్వామి వస్తుంది? పుత్తరవల్గుల్ పులమయిలే పోతరాయ్, పుత్తరవల్గుల్ சுட்டத்து தோழிமார் எல்லாரும் வந்து நின் முற்றம் புகுந்து முகில்வண்ணன் பேபாட చిత్తాదే పేషాదే చల్వ పెండాటిని ఎట్టు కురంగు పొరలీలు రుంబావ ఎందుకు వస్తుంది కదా, వస్తుంది. ఇది ఎక్కడ? నోట్టు చివర్గ పుయిండమ్మనాయ్ మాటం ధారారో వాసల్ ద్రబాద నాట తుడాముడి మారాయణ నమ్మాలి. దాంట్లో కుత్తెరవల్హుల్ అటైతేనే ఈ మధ్యమ భాగంగా ఎట్లా ఉండాలంటే ఈ పైక భాగం కింద భాగం రెండు కలిపేట్టుగా ఉండాలి. ఆ కలిపే భాగం ఎట్లా ఉంటుందంటే ఇంతే ఉండాలంట. మన చేతులు ఈ 2 ఏళ్ళు ఇట్లా పెట్టుకున్నామంటే మన కడుపే పెద్దదిగా ఉంటుంది. కడుపు ఎట్లా ఉంటుంది? ఇంతే ఉండాలంట. ఆ సాముద్రిక లక్షణం ప్రకారం ఉండేది. అక్కడ చెప్పినాను, అది అడిగడానికి లేదు, ఎవరికి లేదు అనుకోండి. అయితే సాముద్రిక ఆ ప్రకారం ఉండాలి కదా. అప్పుడుదా మధ్యమ భాగం. ఆ మధ్యమ భాగంగా ఉదరబంధం. ఆ ఉదరబంధం చెప్పిందిదా నమశబ్దార్థం. అంటే తిరుమంత్ర మధ్య భాగం ఇది నమశబ్దార్థం కదా, అది నమశబ్దార్థం చెప్తుంది, నమశబ్దార్థం. దాని తర్వాత ఏం స్వామి? ఉదరబంధం అయిపోయిన తర్వాత ఏంటి? పెరుమాళ్ళు తిరువడి, పెరుమాళ్ళు వస్త్రం, పెరుమాళ్ళు బొడ్డు, ఇది అయిపోయింది. దాని తర్వాత ఉదరబంధం అనేది కడుపు భాగం అయిపోయింది. అది అయిపోయిన తర్వాత నమశబ్దార్థం అయిపోయింది. నమశబ్దం అయిపోయిన తర్వాత ఇంకేంటో స్వామి? 5వ పాసరం నుంచి ఇంకా 10వ పాసరం దాకా నారాయణ శబ్దార్థం. ఆ నారాయణ శబ్దార్థం కదా. అప్పుంటే నమశబ్దార్థం అర్థాన్ని పైకి ఉండే 6 పాసరం నారాయణ శబ్దం. பாரமாய பழவினைகள் பட்டறுத்தி என்னைத்தன் பாரமாக்கி வைத்தான் வைத்ததென்று ఎన్నుల్ புகழ்ந்தார் கோரமா தவம் செய்தనన్ కొల్ అంటే భగవంతుని అడిగిన ఈ ప్రకారం ఆయన తిరుమడి పక్కన ఉండాలని చెప్పి భగవంతుడు ఏం చేశాడంటే తిరుపనాడుని నాచ్యమార్, ఆయన తిరుమారులో నాచ్యమార్ ఉంటుంది కదా, ఆ నాచ్యమార్ పక్కన తీసుకుపోయి పెట్టుకున్నాడంట. ఎవరిని? తిరుపనాడు అని. తిరుపనాడు అని పెట్టుకున్న అప్పుడు కోరమాతవం ఎంతనో తపస్సు చేశాడంట. దీంట్లో పెరియవాచార్యులే కానీ అదే ప్రకారం నయనారాచార్య పిల్లే కానీ, నయనారాచార్య పిల్లే అంటే పెరియవాచార్యులు ఆయన కొడుకు. ఆయన 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 వ్యాఖ్యానం జరుగుతుంది, ఆశ్చర్యమైన వ్యాఖ్యానం. అదే ప్రకారం వేదాంతం చేసే వ్యాఖ్యానం.
ఈ 3 వ్యాఖ్యానాలు తపశ్శేషుడు తపశ్శేషుడు తపశ్శేషుడు. తపశ్శేషుడు అని చెప్తే తిరుప్పానాడు తపశ్శేషడా? ఆయన తపశ్శేష యోగ్యత ఉండదా? పంచమ గుణం, తపశ్శేష యోగ్యత లేదు. అప్పుడు కోరమా తపం తపశ్శేషుడు, ఘోరంగా తపశ్శేషుడు, ఎంత ఘోరంగా ఆయన పాత్ర ఉండదు అక్కడ. కోరమా తపం సేవనాథం చెప్పుకున్నాడు స్వామి. ఏం స్వామి తపశ్శేషుడు అంటే, ఈ తిరుపానాళ్వారు నాకు దొరకాలని, ఈ తిరుపానాళ్వారు నాకు దొరకాలని చెప్పి 2 నదులు ఉంటది కదా, వడ తిరుక్కావేరి తెన్ తిరుక్కావేరి. అట్లయితేమి ఇలా చెప్పాను, దక్షిణ కావేరి ఉత్తర కావేరి. దక్షిణ కావేరి అనేది ఈ పక్క ఉండేది, దక్షిణ పక్క ఉండేది. అక్కడ 2గా ఎడతీసత్తి. అప్పుడు ఉత్తర కావేరి అనేది కొల్లడం అనేది ఉత్తర కావేరి. ఈ మధ్యలో ఆయన తపస్సు కోసం వచ్చిన్నాడట. ఏం తపస్సు చేస్తున్నా అంటే, ఓ తిరుపానాడు నాకు తిరుపానాడు దొరకాలని చెప్పి ఆ వడదిరుక్కు కావేరి తెందిరుకు కూర్చొని ఘోరమాతమం చేయదనంటోల్ అట్లాంటి తపస్సు చేసి నాకు కావాలా తిరుపానాడు దొరకాలని. ఏం చేయాలంటే పిరాట్టి పక్కన పెట్టుకోవాలి. అట్టయితే ఈ తిరుప్పానాడు ఏ ప్రయత్నం చేయలా, ఇదా తెలుసుకోవాలి. ఇదిదా సంప్రదాయంలో పరగత స్వీకారం వేరు. చెప్తా ఉంటే పోతా ఉంటుంది. పరగత స్వీకారం జాగ్రత్తగా చెప్పాలి. ఎందుకంటే నేను చెప్పను స్టార్ట్ చేసి ఇంకా లోపల ఇంకా రహస్య గ్రంథాలకు వచ్చేసాను అనుకోండి, నాకు ఇక్కడ ఈ ఉద్దేశంలో పోద్ది, రహస్య గ్రంథంలో అయిపోద్ది. అని కూడా అవుట్లైన్ మొత్తం చెప్తాను. పరగత స్వీకారం స్వగత స్వీకారం 2 ఉంటుంది. భగవంతుడు మనం పోతాము, ఆయన మనం తీసుకోవాలన్నా మన ఆయన తీసుకోవాలన్నా ఆనందస్వామి పోవాలా? ఆయన ఎలా వస్తాడంటే ఆయనతో రావాలి. అట్టయితే నేను ఇంట్లో ఉంటాను, శ్రీరంగనాథ్ నా ఇంటికి వస్తాడా? అట్లా కాదు. బుద్ధి ఇచ్చి ఆయన దగ్గర తీసుకుపోయే ఒక స్థితి చేసేది ఆయన. ఆ ప్రకారంగా ఈయన ఉనింది ఉరయూరులో. ఎక్కడ? తెందిరి కావేరి ఆ పక్క ఉన్నాడు. ఒకసారంగా మహాముని పెట్టి ఆయన రాలేను చెప్తే కూడా ఆయన తీసుకొని నేరుగా ఇక్కడికి వచ్చాడు కదా. అప్పుడు ప్రయత్నం పూర్తిగా చేసింది ఎవరు? పెరియ పెరుమాళ చేశాడు. ఈయనైనా ప్రయత్నం చేశాడా? ఆ పెరియ పెరుమాళ దగ్గర తిరుపతికి పోవాలని ఏమైనా ప్రయత్నం చేశాడా? చేయనే లేదు. అది ఎలా స్వామి తెలుస్తుందంటే, ఈ మొదటి పాసరం చూడండి, ఆశ్చర్యమైన పాసరం. అమరనాథి పిరాన్ వినాలి. అది వింటే కన్నీని తిరుతాంతి ఎంత వైవో అంత వైవో అమరనాథి పిరానికి ఉండదు. ఇది కన్నీని తిరుతాం ఆచార్య నిట్టై, అమరనాథి పిరాన్ భగవంతుని నిట్టై. ఆశ్చర్యం ఏంటంటే దానిక ఆ 4 వేదాల్లో ఏం చెప్తుంది, దాని తాత్పర్యం పూర్తిగా అమరనాథి పిరాన్ ఉండదు. ఈ మొదటి పాసరం చూడండి. అమరనాథి పిరాన్ పుస్తకం చేతులంటే చూసుకుంటారండి. అమరనాథి పిరాన్ அடியார்க்கென்னை ஆட்படுத்த விமலன் விண்ணவர்கோன் விரையார் பொருள் வெங்கடவன் நிமலன் நின்மலன் நீதிவானவன் நீள்மதிரங்கத்தம்மான் திருக்கமலபாதம் வந்து என் கண்ணினுள் ஒக்கின்றதுன்னு பாட்டு. పెరియ పెరుమాళ్ తిరువిడి ఉండదే, ఆ పెరియ పెరుమాళ్ తిరువిడి అక్కడి నుంచి బయలుదేరిందంట. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి నేరుగా ఉరయూరుకు వచ్చిందంట. ఉరయూరుకు వచ్చి నాకు తెలుసుకోండి, అది ఎట్లండి, ఆ తిరువిడి పెద్దగా అవుతుంది. పెద్దగా అయ్యి నేరుగా ఎక్కడ వస్తుంది? దక్షిణ ద్వారా వస్తా ఉండి అక్కడి నిచులాపురిని పేరు. ఉరయూరుకి ఏం పేరు? నిచులాపురిని పేరు. ఆ నిచులాపురికి వచ్చి తిరుప్పానాడు అవతార స్థలం అదే. అక్కడ వచ్చిన తర్వాత ఆయన ఇల్లు ఉంటుంది కదా, ఆయన ఏదో ఇల్లు పెట్టుకుంటాడా, ఆ ఇంట్లో పోయిందంట. ఇది తిరువిడి. ఆ తిరువిడి పోయి ఆళ్వార్ కళ్ళు ఉంటది కదా, 2 కళ్ళు ఉంటది కదా, ఆ 2 కళ్ళు ఆ తిరువడి తెరిచిందట. తెరిచేసి ఆ తిరువడి ఆ కళ్ళు లోపల పోయి కూర్చునేసిందిట. అక్కడ కూర్చొని నిత్యవాసం చేస్తుందట. తిరుక్కమల పాదం బంద్ ఎన్ కన్నినుళ్ళన ఒక్కిండదే. తిరుక్కమల పాదం బంద్ ఎన్ కన్నినుళ్ళ ఒక్కింది. అంటే ఈయన ఏదన్నా ఒక ప్రయత్నం చేశాడా? నేను ఏదో పండ్లు ఇచ్చాను, ఏదో అర్థం చేశాను, 4 ప్రదర్శన చేశాను, ఏదైనా చేశాను, ఏది చేయలే. అంటే ఒక్క అడుగన్నా ఎత్తిపెట్టాడంటే ఏం చేయలే. అయితే దీనికి ఏం జరిగింది? తిరుక్కమల పాదం బంద్. అప్పుడు మొదట ప్రయత్నం చేసింది ఎవరు? ఆ పెరియ పెరుమాళ. ఆ పెరియ పెరుమాళ ప్రయత్నం చేసిన దానివల్ల ఏమైంది? ఆ ప్రయత్నం తిరువడికి వచ్చేసింది. ఆ తిరువడి వచ్చిన తర్వాత తిరువడిని అనుభవించను. ఆ తిరువడి ఏం చేసిందంటే నేరుగా అరచి వంద ఆడయిన్ మేల్ சென்றதாம் என்னுடைய சிந்தையே, என் சிந்தையே.
అప్పుడైతే ఈ తిరువడికి సేవించేసాను. సేవించిన తర్వాత స్వామి తిరువడి అనుభవం నాకు చాలా బాగుండదు, ఆ అనుభవం చాలా బాగుండదు. ఎందుకంటే మనకి రకరకాలుగా ఇందు పెడతారు అనుకోండి. ఒక పక్క బెల్లం పొంగలి, ఒక పక్క జాంగిరి, ఒక పక్క మైసూర్ పాకు, ఇంకో పక్క లడ్డు, ఇదన్నీ పెట్టుకుంటారు. స్వీట్ పెట్టుకుంటారు. ఇది స్వీట్ అయితే చాలా ఇంట్రెస్ట్ అనుకోండి. మొదట ఏం చేస్తారు, బెల్లం పొడి నోట్లో వేసుకుంటాడు. చాలా బాగుండదు తిరువల్లికి బెల్లం పొగలు లాగా ఉండదు అని చెప్పి తినేసాడు. తినేసిన తర్వాత సరే అది ఎట్లా ఉండదు చూస్తాము, అది ఎట్లా ఉండదు, ఇది చాలా తిని ఇది ఎగటేసిందంటే ఇంకా అది ఆ పక్క చూస్తాము. ఎగటేసిన తర్వాత అక్కడ పోతారు కదా. అదే ప్రకారం ఈ ఇక్కడి నుంచి ఈ తిరువడికి సేవించుకున్నాడు కదా, తిరువడిని అనుభవిస్తున్నాడు తిరుపనాడు పెరియ పెరుమాళ్ తిరువడిని. ఎగటేసిందండి చాలు, ఇక నేను చేస్తాను వస్త్రం దగ్గరికి పోతాను. అరచి వందాడయన్ మేల్ చంద్రదామెన్ చిందని అంటే వస్త్రానికి పోతామంటే ఈయన పోలేదంట. అప్పుడు ఎలా ఈ అరచి వంద ఆడయన్ మేల్ చంద్రదామెన్ చిందని పాసం ఉండదా స్వామి పోయాడని చెప్పి ఈయన పోలా, అది తీసుకుపోయింది. దీనికి మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు తెలుసా, సముద్రంలో అలలు ఉంటుంది కదా, దాని మీద ఒక చెక్క వేసేయండి, పెద్ద చెక్క వేసేసారంటే అక్కడి నుంచి అదేదైనా ప్రయత్నం చేస్తుంటే ఏ ప్రయత్నం చేయదు. ఒక అల ఏం చేస్తుంటే ఈ పక్కతో వస్తుంది, ఆ లైన్ ఆ పక్కతో వస్తుంది, ఆ లైన్ చేస్తే ఆ పక్కతో వస్తుంది, కడాన ఏం చేస్తుంది దగ్గరికి వచ్చేస్తుంది, మన దగ్గరికి వచ్చేస్తుంది. అదే ఇది ఏం చెక్క ఏ ప్రయత్నం చేయదు. అదే ప్రకారం అని ఈ తిరువడి ఏం చేసిందంటే తిరువడియే తీసుకుపోయి వస్త్రాల దగ్గర తీసుకుపోయింది. ఆ వస్త్రం ఏం చేసిందంటే ఆ వస్త్రమే తీసుకుపోయి ఎక్కడ పోతుంది, ఈ బొడ్డు గుంది దగ్గర తీసుకుపోయింది. ఇదే ప్రకారం ఒక్కొక్కటి ఒక కడాన కళ్ళుకు పోయింది. కడాన ఎక్కడ పోయింది, కళ్ళుకు పోయింది. ఈ వైభవం మిగతా ఆళ్వార్లు కూడా అంటే లేనే లేదు. అంటే పరగద స్వీకారం వేరు, స్వగత స్వీకారం కాదు. ఈయన తిరుప్పానాళ్వారు ఏదైనా ఒక ప్రయత్నం చేశాడు, ఏ ప్రయత్నం లేదు. ఆయన ఏ ప్రయత్నం చేయాల, ఏ ప్రయత్నం చేయకుండా ఆయన గమ్ము కూర్చున్నాడు. తిరిగి వచ్చింది అనుభవిస్తాడు. అనుభవించిన తర్వాత అనుభవం సాగు ఎగటేస్తుంది, ఇంకోటికి పోతుంది. ఎగటేలా ఆ తిరువడియే ఎలాగే తీసుకుపోయి అరచి వంద ఆడయన్ మీరు చెంటదామిని చిందని ఆ వస్త్రం దగ్గర తీసుకుపోయి వదిలింది. ఆ యథా ప్రకారం సముద్రంలో అలలు ఒక చెక్కని ఎలా ప్రకారం తీసుకొస్తుందో ఆ చెక్క ఏం ప్రయత్నం చేయదు కదా, అదే ఈయన చెక్కలాగా ఆ అలలాగైంది. ఒక్కొక్క అవయవం తీసుకోపోతుంది. అంత వైభవం ఈయనకి. అప్పుడంటే అదే ప్రకారం ఈ ఉదరబంధం ఏమి, దాని తర్వాత తిరుమార్ది ఏమి, తిరువాలి ఏమి, తిరుముక్కి ఏమి, తిరుక్కంగలేమి, ఇది ఒకటి సేవించి అది ఎందుకు ఏమర్థం అంటే మనకి ఎంత శ్రమాలు ఉన్నా కూడా, మనకి ఎంత శ్రమంగా వచ్చినా కూడా మన శ్రమాలన్నీ తీసుకుపోయి ఆయన్ని అవయవంలో పెట్టేసామనుకోండి, ఆయన తిరువడిలో సమర్పించేసామంటే అదిదా శుభాశ్రయం అని పేరు. భగవంతుడు కృష్ణుడే చెప్తున్నాడు, అర్జున ఏం చేస్తావంటే అన్ని తీసుకొచ్చి నా దగ్గర వదిలేసి. చెప్పడానికి ఎంత బాగానే ఉంటుంది, చెయ్యాలి కదా అని. ఏం చేయగలను, ఎన్నో శ్రమాలు ఉంటుంది, అన్ని శ్రమం తీసుకొచ్చి నా దగ్గర వదిలేసి. నీ చేతులు కానీ, నీ కళ్ళు కానీ, నీ చెవులు కానీ, నీ నాడికి కానీ అన్ని ఏం చేయాలి, నా దగ్గర తీసుకొచ్చి పెట్టేసే ఏంటి నా ప్రేమది. ఇదన్నీ తప్పాను దారికి పోదు. తప్ప ఈ దారి అడ్డదారికి పోద్దంటే పోదు, ఎక్కడికి పోదు. అప్పుడు ఏం చేస్తుందంటే నా దగ్గర వచ్చేసింది అనుకోండి, దాన్ని మంచి దారికి తీసుకుపోతాను. అది నీ దగ్గర ఉండేదానం అనుకుంటావు ఉంటే నువ్వు అనుకుంటావు మన ప్రయత్నం వల్ల నీ ప్రయత్నమే తప్పైపోద్ది. అదే ప్రకారం ఇక్కడ ప్రయత్నం భగవంతుడిది. అందువల్ల ఒక్కొక్కటిగా ఒకటి తీసుకుపోతుందా ఈ విషయాన్ని పూర్తిగా చెంది. అందువల్ల ఇప్పుడు 3 విషయాలు ప్రధానంగా తెలుసుకోవాలా. ఏ విషయం అంటే అర్చా తిరిమేని, సామాన్య తిరిమేనిదినే, దాని మీద నమ్మకం లేకుండా ఉండకూడదు. రెండోది ఇది ద్రావిడ భాష కదా, ఈ ప్రబంధం సంస్కృత భాష కాదే అని ఒక నమ్మకం లేకుండా ఉండకూడదు. మూడోది ఏం స్వామి తిరుపానాడు చాలా తగ్గు రకమైన కులం, పంచమ కులం, ఆయన బాటలు తీసుకునేది అని అనుకోబాకండి. ఇది 3 అది అనుకోకుండా ఉండేటోళ్ళు ఎవరు, ஆத்தியர்கள் தான் அன்புடனே தான் అమరనాథి విరాన్ కట్టదర్పిన్. అననాదిగన అంటే దీంట్లో ఏం కష్టం అంటే మన ప్రయత్నం అనేదే లేదు. శాస్త్రం చెప్పేది వాళ్ళ ప్రయత్నం కావాలంటుంది. ఆత్మావాహరే ద్రష్టవ్యూ శ్రోతవ్యూ మంతవ్యూ నిధిధ్యాసవ్యగా అని చెప్తుంది. ధ్యానం చెయ్యాలా,
బాగా మననం చేయాలి, ఇదన్నీ చెప్తుంది. అయితే దీంట్లో ఏం చేయాల్సిన ఏంటో అలాంటి చేయను. ఇది తిరువంగాడు గారు చెప్తున్నాడు తిరుక్కురుందానలో. இலைப்பென இயக்கண்ணேக்கு இருந்து முன் இமையை கூட்டி அலைப்புணன் அன்பழகைக்கு அன்பவர் கண்ணே வைத்து துலக்கனில் சிந்தை செய்து தோண்டலும் சுடர்விட்டாங்கி విలక్కిని విధిயில் కాన్బార్ నైమయ్య కాన్జెప్పారు అని చెప్పి తిరువంగియాల చెప్తున్నాడు. ఈ ప్రకారం ఇవాళ విద్య అంటే ఏంటంటే ఈ ప్రకారం చేసి మోక్షానికి పోయినవారు నాకు ఏమన్నా ఉంటే చూపించి అంటారు. అయితే చాలా శ్రమం అర్థం. అట్టయితే అప్పుడు మన ప్రయత్నం అనేది లేదు. ఎవరు ప్రయత్నం? భగవంతుడి ప్రయత్నం. అద పరగత స్వీకారం. ఆ ప్రయత్నం దా ప్రధానం. ఆ ప్రయత్నం పెట్టుకొని పోయింది ఎవరు? తిరుప్పానాడు. అట్లాంటి తిరుప్పానాడు వారి తిరువడి పట్టుకోవాలి. ఆయన అవతారణ ఉన్న రోజు ఏమి? కార్తీక రోజు. ఆ రోజుని బాగా పొందండి, బాగా అనుభవించండి, అది మర్చిపోబాకండి. అది కాకుండా అమరనాథి విరాన్ని ఒక్కసారి వినేశారు అనుకోండి, ఇంకా ఆయన్ని మీరు వదలరు అని చెప్పి మనవాళ్ళ మనకు చూపి ఆశ్చర్యమైన పాసనం. ఆ పాసన అనుసంధానంతో ఈ రోజు కాలక్షేపం పూర్తి చేస్తాము. కార్తికేయల్ ரோகிணி நாள் காண்மினின்று காசினியே வாய்த்தப்புகள் பாணர் வந்து தீப்பால் ஆத்தியர்கள் అన్బుడనేదాన్ అమరనాథి విరాన్ కట్టదప్పిల్ నన్గుడనే కొండాడు నాన్ అని చెప్పేశారు. ఇంకా వచ్చేవారం నెక్స్ట్ పాసరం ఏందో అది మనం చూస్తాము. ఇప్పుడు ఏదైనా సందేహాలు ఉంటే తప్పకుండా అడగచ్చు. ఆళ్వారం పెరుమానార్జీ తిరువిలేషణం ఆచార్యం తిరువిలేషణం భగవతారు తిరువడిగలే శరణం.